క్రమ కూర్చుతో రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనము ఒకసారి మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 71వ వచనము. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. ఈ మాట ఎవరు రాశారు? ఎవరు? దావీదు. ఎవరండి? దావీదు అంటున్నాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడై దావీదు అంటున్నాడు, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటి చెప్పండి? చదివిన లేఖనం యొక్క అర్థం ఏంటి చెప్పండి? చెప్పాలి. నీ ఆజ్ఞలను ఏంటండి? చదివిన మాట జాగ్రత్తగా చూసి చెప్పండి. అది చాలా కష్టమైనది ఏం కాదు. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ మేలు అంటున్నాడు. శ్రమలు అనుభవించడం నాకు మేలు అంటున్నాడు. శ్రమలు అనుభవించడం దావీదుకు మేలు ఎప్పుడవుతుందంట? శ్రమలు మేలుగా ఎప్పుడూ ఉంటున్నాయంట? శ్రమలలో దేవుని కట్టడలను నేర్చుకోవడం కుదురుతుంది. కాబట్టి దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని విధులను నేర్చుకోవడం, వాటిని అనుసరించి నడుచుకోవడం అనేది శ్రమలలో కుదురుతుంది. కాబట్టి ఆ శ్రమలు నాకు మేలు చేస్తున్నాయి. ఆ శ్రమలు నాకు ఏం చేస్తున్నాయి? మేలు చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలలో ఏం జరుగుతుందట? మేలు జరుగుతుందట. శ్రమలు మేలా కీడా? శ్రమలు మేలా కీడా? శ్రమ మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? శ్రమ అనేదాన్ని మనం మేలుగా చూస్తామా, కీడుగా చూస్తామా? కీడుగా చూస్తాం. కానీ దావీదు శ్రమ అనేదాన్ని కీడుగా చూడలేదు. దావీదు శ్రమ అనేదాన్ని మేలుగా చూస్తున్నాడు. శ్రమ ఎవ్వరికీ మేలుగా కనబడదు. శ్రమ అందరికీ కీడుగానే కనబడుతుంది. కానీ దావీదుకి శ్రమ మేలుగా కనబడిందంట. ఎందుకు మేలుగా కనబడిందంట? శ్రమ మేలుగా ఎందుకు కనబడిందంట? ఆ శ్రమలలోనే నేను నీ కట్టడలను నేర్చుకుంటున్నాను. ఆ శ్రమలలోనే నీ ఆజ్ఞలు నేర్చుకుంటున్నాను. ఆ శ్రమలలోనే నేను నీ విధులను నేర్చుకుంటున్నాను. ఆ శ్రమలలోనే నేను నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ విధులు అనుసరించి నడుచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి శ్రమలు నాకు చాలా మేలు చేస్తున్నాయి. శ్రమలు నాకు చాలా మేలు చేస్తున్నాయి. శ్రమలు చేసే మేలు ఆత్మ సంబంధమైనదా, భూ సంబంధమైనవా? శ్రమలు చేసే మేలు ఆత్మ సంబంధమైన మేలులు చేస్తాయా, భూ సంబంధమైన మేలులు చేస్తాయా? శ్రమలు ఆత్మ సంబంధమైన మేలులు, భూ సంబంధమైన మేలులు చేయవా? శ్రమల ద్వారా భూ సంబంధమైన మేలులు జరుగుతాయా? శ్రమల ద్వారా ఆత్మ సంబంధమైన మేలులు జరుగుతాయా? శ్రమలలో ఆత్మ సంబంధమైన మేలులు ఏం జరుగుతున్నాయి? శ్రమలలో భూ సంబంధమైన మేలులు ఏం జరుగుతున్నాయి చెప్పాలి. శ్రమలలో ఆత్మ సంబంధమైన మేలులు ఏం జరుగుతున్నాయి? మన జీవితాల్లో శ్రమలు మనం అనుభవిస్తున్నామా? మన జీవితాల్లో శ్రమలు మనం అనుభవిస్తున్నామా లేదా? అనుభవిస్తున్న శ్రమలు మనకి కీడుగా కనబడుతున్నాయా, మేలుగా కనబడుతున్నాయా? ఏంటండి? కీడుగా కనబడ్డాయంటే ఇంకా సబ్జెక్టులోకి ముందుకెళ్ళడం అనవసరం, ఇంకా అనవసరం, వేస్ట్. శ్రమలు కీడుగా కనబడే వారికి ఇంక అనవసరం అన్నమాట. శ్రమలు కీడు కాదు, శ్రమలు మేలు అనే విషయాన్నే ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు.
శ్రమలు అనేవి కీడుగా భావించడానికి వీల్లేదు. శ్రమలలో కీడు జరగటం లేదు, శ్రమలలో మేలులే జరుగుతున్నాయి. శ్రమలలో ఆత్మ సంబంధమైన మేలులు జరుగుతున్నాయి, శ్రమలలో భూ సంబంధమైన మేలులు జరుగుతున్నాయి. శ్రమలలో ముందు ఆత్మ సంబంధమైన మేలులు జరుగుతాయి, తర్వాత భూ సంబంధమైన మేలులు జరుగుతాయి. లేదంటే శ్రమలు అనుభవించేటప్పుడు ఆత్మ సంబంధమైన మేలులు జరుగుతాయి, శ్రమలు అయిపోయిన తర్వాత భూ సంబంధమైన మేలులు జరుగుతాయి. శ్రమ అనేది మేలు కొరకే. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. శ్రమ అనేది దేనికి? మేలు కొరకే. నీకు నాకు దేవుడు పెట్టే శ్రమ నీ మేలు కొరకే, నా మేలు కొరకే. నీ కుటుంబానికి నా కుటుంబానికి దేవుడు అనుభవించే శ్రమ నీ మేలు కొరకే, నా మేలు కొరకే. నీ కుటుంబం మేలు కొరకే, నా కుటుంబం మేలు కొరకే. శ్రమల ద్వారా జరిగే మేలులు, ఆత్మ సంబంధమైన మేలులు మనం అనుభవించాలని దేవుడు ఆ శ్రమలను అనుమతిస్తాడు. శ్రమల ద్వారా భూ సంబంధమైన మేలులను కూడా మనం ఆ శ్రమల ద్వారా లేదంటే శ్రమల తర్వాత అనుభవించాలని ఆ శ్రమలను మనకి దేవుడు అనుమతిస్తాడు. శ్రమలు ఇవ్వి అని ఎవరైనా అడుగుతారా దేవుణ్ణి? శ్రమలు ఇవ్వి అని ఎవరైనా అడుగుతారా దేవుణ్ణి? అడుగుతారా? ఏమని అడుగుతాం మనం? శ్రమలు తీసివేయి అని అడుగుతాం. శ్రమలు తీసివేయి అని అడగడం అంటే ఆటోమేటిక్గా నువ్వు చేసే మేలును కూడా తీసివేయి అని అనుకోవడమే. శ్రమలు తీసివేయి అని అడగడం అంటే దేవుడు చేసే ఆత్మ సంబంధమైన మేలులు, దేవుడు చేసే భూ సంబంధమైన మేలులు నాకు వద్దు అని చెప్పడమే. నువ్వు చేసే ఆత్మ సంబంధమైన మేలు, నువ్వు చేసే భూ సంబంధమైన మేలు నాకు వద్దు అని చెప్పడమే శ్రమలు తీసివేసేయి అని అడగడం ఉంది వెనకాల ఉన్న అర్థం. శ్రమలు వద్దనుకుంటే మేలులు కూడా నీకు దొరకవు. శ్రమలు వద్దు అనుకుంటే దేవుడు దాని ద్వారా దానిలో ఇచ్చే మేలులు నీకు నీ ఇంటి వారికి దొరికే అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, శ్రమలలో దేవుని కట్టడలను బాగా నేర్చుకోవడం కుదురుతుంది. శ్రమలలో దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను బాగా నేర్చుకోవడం కుదురుతుంది. శ్రమలలో ఆత్మ సంబంధమైన మేలులేంటి, భూ సంబంధమైన మేలులేంటి చెప్పలేదు నాకు. నేను వెళ్ళిపోతున్నాను ముందుకి, నేను వెళ్ళను, ఆగిపోతాను. చెప్పండి, మీరు చెప్పండి. మీరు అనుభవించే శ్రమలలో మీరు పొందుకున్న ఆత్మ సంబంధమైన మేలులేంటి? మీరు అనుభవించే శ్రమలలో మీరు పొందుకున్న భూ సంబంధమైన మేలులేంటి? ఆత్మ సంబంధమైన మేలులు మొదట చెప్పుకుంటే శ్రమలలోనే దేవుడికి బాగా దగ్గరగా నివసించడం కుదురుతుంది. అది దేవుడు చేసే ఆత్మ సంబంధమైన మేలు. శ్రమల్లోనే. ఎప్పుడండి క్రైస్తవులు అందరూ కూడా ఎప్పుడు బాగా దేవుడిని గట్టిగా పట్టుకుంటారు? శ్రమలు వచ్చినప్పుడే. శ్రమలు లేనప్పుడు పట్టుకుంటారా? శ్రమలు లేనప్పుడు పట్టుకోరు దేవుణ్ణి. శ్రమలు లేనప్పుడు మందిరం జ్ఞాపకం రాదు, శ్రమలు లేనప్పుడు దేవుడు జ్ఞాపకం రాడు, శ్రమలు లేనప్పుడు దేవుడు వాక్యం జ్ఞాపకం రాదు, శ్రమలు లేనప్పుడు దేవుడు ప్రార్థన జ్ఞాపకం రాదు, శ్రమలు లేనప్పుడు దేవుని మార్గం జ్ఞాపకం రాదు, శ్రమలు లేనప్పుడు లోకం, శ్రమలు లేనప్పుడు శరీరం, శ్రమలు లేనప్పుడు భూ సంబంధమైన కార్యకలాపాలు, శ్రమలు లేనప్పుడు ఐహిక విచారాలు, శ్రమలు లేనప్పుడు ధనమోసం, శ్రమలు లేనప్పుడు డబ్బు 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 అనుకుంటూ దాన్ని సంపాదించడం కోసం దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి పరుగులెత్తుతాము. కానీ శ్రమలు వచ్చిన తర్వాత ఏమవుతాయండి? శ్రమలు లేనప్పుడు రెగ్యులర్గా ఆదివారం చర్చికి వెళ్ళరు, డ్యూటీలకు వెళ్ళిపోతారు, లేదంటే జాబులకు వెళ్ళిపోతారు, వ్యాపారాలకు వెళ్ళిపోతారు, వాటికి వెళ్ళిపోతారు. అయ్యా శ్రమలు గట్టిగా వచ్చినాయి అనుకోండి, ఇంకా ఆ శ్రమలు తీరే వరకు ఆదివారాలు ఖచ్చితంగా ఎక్కడ ఉంటారు? చర్చిలోనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలు పోయే వరకు అంతకుముందు ఎలాగైతే దేవుని మందిరాన్ని విసర్జించామో అలాగ శ్రమలలో విసర్జించరా మనుషులు? విసర్జిస్తారా? అంతకుముందు దేవుని ఆరాధనలు ఎలా పోగొట్టుకున్నామో అలాగ ఆరాధనలు పోగొట్టుకోరు. శ్రమల్లో చాలా పెర్ఫెక్ట్గా వెళ్ళిపోతారు. ఎక్కడికి? మందిరానికి. చాలా ఖచ్చితంగా ఏ ప్రార్థనలు అయితే జరుగుతున్నాయో ఆ ప్రార్థనలకి శ్రమల కాలంలో రెగ్యులర్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఆరాధనలకు రెగ్యులర్గా వెళ్ళిపోతూ ఉంటారు, ఆ కూటాలకు రెగ్యులర్గా వెళ్ళిపోతూ ఉంటారు. అంతకుముందు దేవునికి ప్రార్థన చేసే అలవాటు ఉండదు, కానీ శ్రమలు వచ్చిన తర్వాత చాలా ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. అంతకుముందు వాక్యం రైట్ చదివే అలవాటు ఉండదు, కానీ శ్రమలు వచ్చిన తర్వాత చాలా వాక్యము
చదవడం అనేది జరుగుతుంది. అంతకుముందు ఎప్పుడు కన్నీరు రాదు, కానీ శ్రమలు వచ్చిన తర్వాత పొలోమని కన్నీరు వస్తుంది. అంతకుముందు ఎప్పుడు ఉపవాసాలు అంటే ఎలాగుంటాయో మనకు తెలియదు, కానీ శ్రమలు వచ్చిన తర్వాత డైలీ ఉపవాస ప్రార్థనలే. ఈ విధంగా చూస్తే శ్రమలు ఆత్మీయంగా మనల్ని దేవుడికి దగ్గర చేస్తాయి. శ్రమలు దేవుడితో బాగా సహవాసం మనం కలిగి ఉండేలాగా చేస్తాయి. శ్రమలు మనం దేవునికి బాగా ప్రార్థన చేసేలాగా చేస్తాయి. శ్రమలు విరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గర కన్నీరు కార్చేలాగా చేస్తాయి. శ్రమలు ఉపవాసాలు ప్రతిష్ఠించుకుని దేవునికి మొరపెట్టేలాగా చేస్తాయి. శ్రమలు దేవుని వాక్యాన్ని నేర్చుకునేలాగా చేస్తాయి. శ్రమలు దేవుని వాక్య ప్రకారంగా జీవించేలాగా చేస్తాయి. శ్రమలు పాపాన్ని విడిచిపెట్టేలాగా చేస్తాయి. శ్రమలు దేవునికి ఆయాసకరమైన మార్గం ఏదైతే ఉందో మనలో ఆ మార్గాన్ని పూర్తిగా మనము విడిచిపెట్టేలాగా ఆత్మ సంబంధమైన మేలులు ఎన్నో చేస్తాయి. ఏవి? శ్రమలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు నేను శ్రమనందు ఉండుట నాకు మేలాయను. నేను శ్రమలు అనుభవిస్తున్న కాలంలో నీ కట్టడలను, నీ విధులను, నీ ఆజ్ఞలను చాలా బాగా నేర్చుకున్నాను. దావీదు శ్రమలు అనుభవించిన సంవత్సరాల్లో చాలా బాగా ఆత్మీయమైన మేలులు పొందుకున్నాడు. దావీదు శ్రమలో అనుభవించిన సంవత్సరాలు కొన్ని ఉన్నాయి. దావీదు శ్రమలో అనుభవించిన ఆ సంవత్సరాలలో చాలా దేవునికి దగ్గరవ్వాడు. చాలా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. చాలా దేవుడికి మొర్రపెట్టాడు. చాలా ఎక్కువగా దేవుని స్తుతించాడు. చాలా ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించాడు. చాలా ఎక్కువగా దేవుడికి ప్రార్థన చేశాడు. చాలా ఎక్కువగా దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా నేర్చుకోవడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బాగా దేవునికి దగ్గరగా ఉండాలంటే ఒక్కరోజు కూడా శ్రమ అనేది లేకుండా ఉండకూడదు. మన ఇంట్లో, మన జీవితంలో దేవునికి బాగా దగ్గరగా ఉండాలంటే 365 రోజులు శ్రమలు ఉండాలి మన కుటుంబాల్లో. ఖచ్చితంగా 360 రోజులు ఏదో ఒక శ్రమల గుండా ప్రయాణం చేస్తేనే క్రైస్తవులు బాగా దేవునికి దగ్గరగా జీవించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే క్రైస్తవుల సంగతి బాగా తెలుసు దేవుడికి. క్రైస్తవులు ఎలాంటి వారో దేవుడికి బాగా తెలుసు. ఏ శ్రమలో లేకుండా ఉంటే క్రైస్తవులను పట్టుకోలేమన్న సంగతి బాగా తెలుసు. ఏ శోధనలో లేకపోతే, ఏ శ్రమలో లేకపోతే క్రైస్తవులు దేవుడి మాట వినరు అన్న సంగతి బాగా తెలుసు. ఏ శ్రమలో, ఏ శోధనలో లేకపోతే దేవుడిని పక్కన పెట్టేస్తారు క్రైస్తవులు అన్న సంగతి బాగా తెలుసు. ఏ శ్రమలో, ఏ శోధనలో లేకపోతే దేవుడి మందిరం ఎక్కడుందో కూడా వాళ్ళకి గుర్తుండదు. దేవుని ఆరాధనలు ఎప్పుడో జరుగుతున్నాయో కూడా గుర్తుండదు. ఒక ఏకాంత ప్రార్థన ఉండదు, ఒక ఉపవాస ప్రార్థన ఉండదు, ఒక కన్నీటి ప్రార్థన ఉండదు, ఒక బైబిల్ ధ్యానం ఉండదు. లేదంటే దేవుని మార్గములో చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయడం అనేది ఉండదు. అందుకనే దేవుడు శ్రమలు అనే దాన్ని మన ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుడు మనకు వరంగా ఇచ్చాడు. శ్రమలు అనేవేంటి? ఆ క్రైస్తవులకు ఒక వరం. శ్రమలు అనేవి క్రైస్తవుల పాలిట వరము. ఆ శ్రమలు క్రైస్తవులను దేవునికి చాలా దగ్గరగా చేస్తాయి. దేవుడికి కావాల్సింది అదే. మనము దేవుడికి చాలా దగ్గరగా ఉండాలి. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో పుట్టిన మనము దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చెయ్యాలి. కానీ ప్రయాణం చేయకుండా కుడికి ఎడమకి తొలగిపోతూ ఉంటాము. ఆ మార్గంలో ప్రయాణం చేయకుండా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాము. దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ ఉంటాము. దేవుణ్ణి విసర్జించి, దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ మనము లోకంలో కలిసిపోతూ ఉంటాం. అలాంటప్పుడు దేవుడు శ్రమలు అనే వాటిని మనకు పంపించి మళ్ళా నిన్ను ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు. శ్రమలు అనే వాటిని పంపించి నా దగ్గరికి రండి మీరు అని దేవుడు ఆ శ్రమల ద్వారా పిలుస్తాడనమాట. ఆ శ్రమలలో ఆటోమేటిక్గా దేవుడికి దగ్గర అయిపోతారు. శ్రమల్లో ఏంటండి? ఆటోమేటిక్గా దేవునికి దగ్గర అయిపోతారు శ్రమలలో, ఎలాంటి వారైనా సరే. కాబట్టి నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేను శ్రమ నొందియుండుట నాకు మేలు అంటున్నాడు దావీదు. 67వ అధ్యాయం వయసును చదవండి. అదే కీర్తనలో 119, 67. 119, 67.
ఏంటమ్మా? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి. ఏంటంటే 67వ వచనంలో ఏముంది? దావీదు అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు శ్రమ వచ్చింది, ఇప్పుడు ఈ శ్రమలో నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. శ్రమ కలగక ముందు ఏమవుతామంటే మనం దేవుని త్రోవ విడిచి దుష్టిని త్రోవలో ప్రయాణం చేస్తాము. శ్రమలు రాకముందు దేవుని త్రోవలో నడవము. దేవుని త్రోవలో నడవాలి అని దేవుడు చెప్పినా మనకి ఏ శ్రమలు లేకుండా మనం ఉన్నప్పుడు ఎందులో నడుస్తాం? దేవుని త్రోవలో నడవము. ఎవరి త్రోవలో నడుస్తాం? దుష్టుని త్రోవలో నడుస్తాం. అయితే దుష్టుని త్రోవలో నడుస్తున్న మనల్ని దేవుని త్రోవలో నడవకుండా దుష్టుని త్రోవలో, లోక త్రోవలో మనం నడుస్తున్న మనల్ని దేవుడు మరలా తన త్రోవలోనికి రప్పించుకోవడం కోసమే దేవుడు మనకి శ్రమలను పంపుతాడు. దేవుని త్రోవ విడిచిన నిన్ను నన్ను మరలా దేవుని త్రోవలోకి రప్పించుకోవడం కోసమే దేవుడు ఏం పంపుతాడు? శ్రమలను పంపుతాడు. దుష్టుని త్రోవలో నడుస్తున్న మనల్ని దుష్టుని త్రోవ విడిచి దేవుని త్రోవలోనికి వచ్చేలాగా దేవుడు మనకేం పంపిస్తాడు? శ్రమలను పంపుతాడు. ఆ శ్రమలలో మనం దుష్టుని త్రోవలో నడుస్తున్నామన్న సంగతి మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు అర్థమవుతుంది. మన పాపాలు ఎప్పుడు ఒప్పుకుంటాం? మనం ఎప్పుడు ఒప్పుకుంటామండి? శ్రమలు వచ్చినప్పుడే కదండి. శ్రమలు వచ్చినప్పుడే ఒప్పుకుంటాం. శ్రమలు వచ్చినప్పుడు ఇంక ఎన్ని పాపాలైతే మన ద్వారా జరుగుతున్నాయి అవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఉత్తి రోజుల్లో గుర్తుకురావు ఆ ప్రార్థనలు, ఉత్తి రోజుల్లో చేయము ఆ ప్రార్థన, ఉత్తి రోజుల్లో ఆ పాపాలు ఏమీ గుర్తుకురావు. శ్రమలు వచ్చి శ్రమలు నలిపేస్తున్నప్పుడు అప్పుడు ప్రభువా నెల కిందట అలాంటి పాపం చేశాను, అయ్యా 2 నెలల కింద ఈ పాపం చేశాను, అయ్యా 3 నెలల కింద ఆ పాపం చేశాను, అయ్యా 15 రోజుల కిందట ఈ పాపం చేశాను, అయ్యా 4 రోజుల కిందట ఆ పాపం చేశాను. అన్ని పాపాలు గుర్తుకొచ్చేస్తాయి. ఇప్పుడు శ్రమలు చేసే మేలేంటో తెలుసా? నీ పాపాలు నీకు గుర్తుకొచ్చేలాగా చేస్తాయి. నా పాపాలు నాకు గుర్తుకొచ్చేలాగా చేస్తాయి. శ్రమలు చేసే మేలేంటో తెలుసా? నీ పాపాలు నా పాపాలు నువ్వు నేను ఒప్పుకునేలాగా చేస్తాయి. శ్రమలు చేసే మేలేంటో తెలుసా? నీ పాపాలు నా పాపాలు నువ్వు నేను విడిచిపెట్టేలాగా చేస్తాయి. శ్రమలు చేసే మేలేంటో తెలుసా? నువ్వు నేను క్రియల ద్వారా పాపులుగా ఉన్నాము అన్న సత్యాన్ని మనం తెలుసుకునేలాగా చేస్తాయి. ఆ పాపాలు గుర్తుకొస్తాయి. ఆ పాపాలను మనం పట్టుకుంటాం. ఆ పాపాలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఆ పాపాలను మనం ఒప్పుకుంటాం. ఆ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడతాం. ఆ పాపాల నిమిత్తం విరిగి నలిగిన హృదయంతో దేవుడికి మొర్రపెడతాం. ఆ పాపాలన్నీ కూడా విడిచిపెట్టడం కూడా జరుగుతుంది శ్రమలలో. శ్రమల్లో పాపాలు విడిచిపెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఏంటి? మేలేనా మనకి? ఏ మేలు? ఆత్మ సంబంధమైన మేలు. ఇది మేలేనా? శ్రమలు చేసే మేలులు అన్నీ కాదండి. శ్రమలలో కీడు అనేది ఎక్కడా? జస్ట్ నీ దృష్టితో నువ్వు చూడడం వల్ల అది కీడుగా కనబడుతుంది. నీ మనోనేత్రాలు వెలిగించకపోవడం వల్ల అది కీడుగా కనబడుతుంది. నీ మనోనేత్రాలకు దుష్టుడు గుడ్డితనం కలగజేయడం వల్ల నీ శ్రమ నీకు కీడుగా కనబడుతుంది. నీ ఇంటివారు అనుభవిస్తున్న శ్రమ నీకు కీడుగా కనబడుతుంది. మనోనేత్రాలు తెరవబడితే నీ శ్రమ నీ ఇంటివారికి ఏ మాత్రము కీడుగా కనబడదు. మనోనేత్రాలు తెరిచి చూస్తే మన కుటుంబంలో మనం అనుభవిస్తున్న శ్రమలు మనకు కీడుగా కనబడవు. దావీదులాగా మన కుటుంబాల్లో మనం అనుభవిస్తున్న శ్రమలు మనకి ఎలా కనబడతాయి? మేలుగా కనబడతాయి, మేలులుగా కనబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనోనేత్రాలు తెరవబడాలి. మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నవాడికి ఎలా కనబడ్డది? ఎలీషా మీదకి వచ్చిన సైన్యం అంతా కూడా ఎలా కనబడ్డారు? చంపేయడానికి వచ్చారు. చాలా శ్రమ వచ్చేసింది. ఎలీషా గారిని చంపేయడానికి వచ్చారు. ఎలీషా గారితో పాటు ఎలీషా గారి శిష్యులైన పాపానికి మనల్ని కూడా
చంపేస్తారు అని చెప్పి మనోనేత్రాలు తెరవబడకపోవడం వల్ల ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడికి అది ఎలా కనబడింది? కీడుగా కనబడింది. ఆ కీడుగా కనబడడం వల్లే భయం అనేది చోటు చేసుకుంది. నీకు నాకు కూడా శ్రమ అనేది కీడుగా కనబడడం వల్లే భయం అనేది అంతరంగంలో చోటు చేసుకుంటుంది. శ్రమ అనేది నీకు నాకు కీడుగా కనబడకపోతే భయం అనేది అంతరంగంలో ఆ సమయంలో ఉండదు. భయం అనేది శ్రమల్లో చాలా భయపడిపోతాం మనం కదా, శ్రమల్లో చాలా భయపడిపోతాం. ఎందుకు? శ్రమలు నీకు కీడుగా, నీ మైండ్కి ఆ శ్రమ నీకు కీడుగా కనబడుతూ ఉంది. నీ మనోనేత్రాలు వెలిగించబడలేదు, మనోనేత్రాలు గుడ్డితనం కలిగి ఉన్నావు. అందుకని ఆ శ్రమ నీకు కీడుగా కనబడింది. ఆ కీడు నీకు చాలా భయాన్ని కలగజేసింది. అంతరంగంలో ఆ శ్రమలలో చాలా భయము, ఆందోళన మనం అనుభవిస్తూ ఉంటాం. అదే సమయానికి ఎలీషా భయపడ్డా? చుట్టూ రథాలతో చుట్టూ సైన్యము అతన్ని రౌండ్ వేస్తారన్న సంగతి ఆయన చూసాడా? చూడలేదా? చూశాడు. కానీ ఈ శిష్యుడికి భయం ఉంది, ఎలీషాకు భయం లేదు. ఎందుకు? శిష్యుడు శ్రమ అనుకుంటున్నాడు, ఎలీషా ఏ శ్రమ ఉందని అక్కడ జరుగుతుందని అనుకోవట్లేదు. శిష్యుడు కీడు వచ్చేసి ఎలీషా యొక్క శిష్యుడికి కీడు జరుగుతుంది మనకి అనుకుంటున్నాడు. కానీ ఎలీషా ఏ కీడు నాకు జరగటం లేదు అనుకుంటున్నాడు. ఎందువల్ల? అతడు మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి. అతని శత్రువులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ చుట్టూ దేవుని యొక్క సేనలు అగ్ని రథాల మీద నిలబడి ఉండడం ఎవరు చూశారు? ఎలీషా చూశాడు. ఏ నేత్రాలతో చూశాడు? మనోనేత్రాలతో చూశాడు. మన మనోనేత్రాలు కూడా తెరవబడితే మన శ్రమలలో కూడా దేవుని కాపుదల మనకు ఎలాగుందో అది కనబడుతుంది. అప్పుడు ఏ భయము మనకు ఉండదు. మన శ్రమలలో దేవుడు కృప ఎలాగ మనల్ని ఆవరించి ఉన్నదో మనకు కనబడుతుంది. అప్పుడు భయము, టెన్షను, చింత ఉండదు. మన శ్రమలలో మనోనేత్రాలు వెలగబడితే దేవుడి యొక్క కార్యాలు మన చుట్టూ ఎలా జరుగుతున్నాయో, దేవుని సన్నిధి మనకు అప్పుడు ఎలా తోడుగా ఉందో, దేవుడి కాపుదల ఎలా ఉందో, దేవుడి సన్నిధి మనతో ఎలా నివసిస్తున్నదో, దేవుడి సహాయం ఎలా మనకి ఉన్నదో మన మనోనేత్రాలకు కనబడితే చాలా ధైర్యంగా ఉంటాం. కానీ భయం అనేది మనకి కలగదు. ఈరోజు శ్రమలు వచ్చినప్పుడు పొలోమని భయపడిపోవడం ఎందుకు జరుగుతుంది? ఈరోజు శ్రమలు వచ్చినప్పుడు చాలా చింతపడిపోవడం, చాలా బెంగపడిపోవడం, చాలా బాధపడిపోవడం, చాలా దుఃఖపడిపోవడం, చాలా ఏడవడం అనేది ఎందుకు జరుగుతుంది? మనోనేత్రాలు తెరవబడి లేవు, మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. మనోనేత్రాలు మూయబడి ఉండడం వల్లే నువ్వు అనుభవిస్తున్న శ్రమ నీకు కీడుగా, చెడుగా కనబడుతుంది. నువ్వు అనుభవిస్తున్న శ్రమ నీ దృష్టికి అది కీడుగా నువ్వు ఎంచడం వల్ల దానివల్ల నీకు చాలా భయము, చాలా టెన్షను, చాలా కంగారు, హై బీపీ, హై షుగరు, హై హార్ట్ బీటు అన్నీ వచ్చేస్తున్నాయి. అవి కొంచెం ఎక్కువైతే పోతాం పైకి, గొడవ వదిలిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన బీపీ రేజ్ అయిపోయింది శిష్యుడికి, ఈయన బీపీ నార్మల్గానే ఉంది ఎలీషా గారికి. ఎందుకు? మనోనేత్రాలు తెరవబడి శ్రమ వెనకాల దేవుని కాపుదల ఎలాగుందో, శత్రువు వెనకాల రక్షించే దేవుని సైన్యం ఎలా నిలబడి ఉన్నారు, చంపడానికి వచ్చిన వారినే చంపడానికి వచ్చినటువంటి దేవుని దూతలు ఎలాగా కావలి కాసి ఉన్నారో, ముట్టడి వేసేసి ఉన్నారో శత్రువులకి మనోనేత్రాలతో చూడగలిగాడు. ఎవరండి? మన మనోనేత్రాలు వెలిగించబడి ఉన్నాయా? మన మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయా? మన మనోనేత్రాలతో ఏం చూస్తున్నాం మనం? మనోనేత్రాల సంగతి దేవుడికి ఈ నేత్రాలే సరిగ్గా కనబడాడు. కలజోళ్ళు ఎట్టుకుంటేనే కానీ బొమ్మ కనబడదు, ముఖం కనబడదు అండి. ఇంకా మనోనేత్రాల సంగతి ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రమ మేలే కానీ శ్రమ కీడు కాదు. నీ శ్రమ రాకముందు ఏమంటున్నాడు దావీదు? మళ్ళా చదవండి. శ్రమ కలగక మునుపు నేను నీ త్రోవ విడిచితిని. శ్రమలు లేనప్పుడు, ప్రశాంతంగా మన బ్రతుకులు ఉన్నప్పుడు దేవుని త్రోవలో దావీదు అంతటోడే నడవలేదంట. దావీదు అంతటోడే త్రోవ విడిచాడంట. ఇంకా నువ్వెంత నేనంత. శ్రమలు లేనప్పుడు
అంతా బాగున్నప్పుడు, అన్నీ మనకి సమస్తము సమకూడి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన భోగం ఎక్కువైపోయి, ఆహారం ఎక్కువైపోయి, తిండి ఎక్కువైపోయి, నిద్ర ఎక్కువైపోయి, సుఖభోగాలు ఎక్కువైపోయి ఎందులోకి వెళ్ళిపోతాం? త్రోవ విడిచిపెట్టి, దేవుని త్రోవను విడిచిపెట్టి తిరుగుతాం మనం. ఆ త్రోవ విడిచిపెట్టి తిరగనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా నిన్ను త్రోవలోకి రప్పించడం కోసం దేవుడు వేటిని పంపుతాడు? శ్రమలు అనే వాటిని పంపుతాడు. వేటిని పంపుతాడు? శ్రమలు అనే వాటిని పంపుతాడు. అప్పుడు ఏం జరిగిందంట? శ్రమలు వచ్చిన తర్వాత అప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమలు వచ్చిన తర్వాత నేను నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమలు రాకముందు నేను నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు. శ్రమలు రాకముందు నేను నీ త్రోవను విడిచి తిరుగుతున్నాను. శ్రమలు వచ్చిన తర్వాత అప్పుడు నేను నీ త్రోవలోనికి వచ్చాను. శ్రమలు వచ్చిన తర్వాత అప్పుడు నేను నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేలాగా చేసేవేంటి? శ్రమలు. దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేలాగా చేసేవేంటి? శ్రమలు. దేవుని పిల్లలు దేవుని త్రోవను విడిచి నడిచినప్పుడు దేవుని త్రోవలోనికి మళ్ళా వచ్చేలాగా చేసేవేంటి? శ్రమలు. ఇది ఏ మేలు? ఆత్మ సంబంధమైన మేలు. ఏ మేలండి? ఆత్మ సంబంధమైన మేలు. దేవుని త్రోవ విడిచి తిరగడం కరెక్టేనా? దేవుని త్రోవలోంటి పక్కకి వెళ్ళిపోవడం దేవుడికి నచ్చుతుందా? దేవుని త్రోవలో నడవకుండా దేవుని త్రోవను విడిచి పక్క త్రోవలో నడిస్తే దేవుడికి ఇష్టమా? దేవుని వాక్యానుసారంగా జీవించకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం దేవునికి ఇష్టమా? దేవుని త్రోవలో నడవటం లేదు నువ్వు, దేవుని వాక్యానుసారంగా నడవటం లేదు నువ్వు. చూశాడు 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 చూశాడు, గద్దించాడు గద్దించాడు గద్దించాడు, హెచ్చరించాడు హెచ్చరించాడు హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు బుద్ధి చెప్పాడు బుద్ధి చెప్పాడు. చాలా నిన్ను మళ్ళా దేవుని త్రోవలోనికి నడిపించాలని మాటల ద్వారా చాలా ప్రయత్నాలు చేశాడు. దేవుడు నిన్ను మళ్ళా వాక్యానుసారంగా జీవించేలాగా చెయ్యాలని తన బోధ ద్వారా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఏ మాత్రము దేవుని త్రోవలోనికి నువ్వు నేను రాలేదు. ఏ మాత్రము నీ ఇంటివారు నా ఇంటివారు దేవుని త్రోవలోనికి రావటం లేదు. ఏ మాత్రము దేవుని వాక్యాన్ని అనుసరించి మనము నడుచుకోవటం లేదు. అప్పుడు ఆయన ప్రయోగించే అస్త్రమే శ్రమ. అప్పుడు ఆయన నీ మీద, నీ ఇంటివారి మీద, నా మీద, నా ఇంటివారి మీద దేవుని త్రోవలోనికి నువ్వు నీ ఇంటివారు వచ్చేలాగా ఆయన ప్రయోగించిన అస్త్రం పేరే శ్రమ. ఆయన విసిరిన బాణం పేరే శ్రమ. ఆ శ్రమ వచ్చిన తర్వాత భయం కలుగుతుంది. ఆ శ్రమ వచ్చిన తర్వాత చాలా టెన్షన్ పెరిగిపోతుంది. ఆ శ్రమ వచ్చిన తర్వాత శ్రమలు తట్టుకోలేక ఖచ్చితంగా మళ్ళా దేవుని త్రోవలోనికి వచ్చేస్తాం మనం. ఆ శ్రమ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించడం అనేది జరుగుతుంది. ఆ శ్రమ వచ్చిన తర్వాత దేవుని భయం పెరుగుతుంది. శ్రమ నీకు నాకు అంతరంగంలో దేవుని భయాన్ని కలగజేస్తుంది. శ్రమలలో దేవునికి భయపడడం అనేది ప్రారంభమవుతుంది. శ్రమలలో దేవునికి లోబడడం అనేది ప్రారంభమవుతుంది. శ్రమలలో దేవునికి విధేయులు అవ్వడం అనేది ప్రారంభమవుతుంది. శ్రమలలో దేవుని మార్గంలో నడవడం అనేది జరుగుతుంది. శ్రమలలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. శ్రమలలో దేవుని వాక్య ప్రకారంగా జీవించడం అనేది జరుగుతుంది. శ్రమలలో ప్రార్థించడం అనేది జరుగుతుంది. శ్రమలలో ఉపవాసాలు చేయడం అనేది జరుగుతుంది. శ్రమలలో దేవుని మందిరంలో నివసించడం అనేది జరుగుతుంది. శ్రమలలో కన్నీరు కార్చి దేవుని పాదాలు కడగడం అనేది జరుగుతుంది. ఇదంతా నీకు దేవుడు చేసిన మేలే. ఇదంతా నాకు దేవుడు చేసిన మేలే. ఇదంతా శ్రమల ద్వారా నీకు నాకు కలిగిన ఆత్మ సంబంధమైన మేలు. ఇదంతా దేవుడు చేసిన ఆత్మ సంబంధమైన మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి శ్రమలు మనకి చాలా ఏం చేస్తున్నాయి? మేలు చేస్తున్నాయి. శ్రమలు చాలా మేలు చేస్తున్నాయి. శ్రమలు నాకు రావడం నాకు మేలు. నేను నీ కట్టడలను నేర్చుకుంటున్నట్లు శ్రమనందు ఎండుట నాకు
మేలాయను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. 75వ వచనం చదవండి. 75. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిచితివని నేను ఎరుగుదును. ఈ శ్రమ నువ్వు నాకు పంపించిందే అని నేను గ్రహించాను. ఈ శ్రమ నీ దగ్గర నుంచి నాకు వచ్చింది అని నేను తెలుసుకున్నాను. ఈ శ్రమ నువ్వు నాకు పంపడం సరైన తీర్పే. ఈ శ్రమలు నేను ఇప్పుడు అనుభవించేలాగా నువ్వు ఈ శ్రమలను నాకు అనుమతించావు. ఈ తీర్పు సరైనదే. ఈ శ్రమలు నువ్వు నాకు పంపడం సరైనదే. ఈ శ్రమలు నేను అనుభవించడం సరైనదే. నన్ను నువ్వు శ్రమపరుస్తున్నావు. ఇది కరెక్టే. ఇది కరెక్టే. మనమేమంటాం శ్రమల్లో మనమేమంటాం? ఏమంటాం చెప్పండి? శ్రమల్లో, దేవా ఏంటి ఇలా చేసావు ప్రభా, ఇలా శ్రమపరుస్తున్నావు ప్రభా, నేను ఎంత బాంచి భక్తుడిని ప్రభా, నేను ఎంత అద్భుతమైన క్రైస్తవుని ప్రభా, నేను ఎంత పెద్ద భక్తురాలిని ప్రభా, నేను చర్చికి ఎలాగ వెళ్ళేదాన్ని ప్రభా, ఎంత అలాగ వెళ్ళేవాడిని ప్రభా, ఎంత అలాగ ఉపవాసాలు చేశాను ప్రభా, ఎంత అలాగ కానుకలు ఇచ్చాను ప్రభా, నువ్వు నన్ను ఇలా శ్రమపరచడం న్యాయమేనా ప్రభా, నువ్వు నన్ను ఇలా బాధ పెట్టడం న్యాయమేనా ప్రభా, నేను ఈ శ్రమలు అనుభవించడం ఎంత అన్యాయం ప్రభా అని చెప్పి స్వనీతితో మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. పరిసయ్యుడి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది కాదు. దావీదు ఏమంటున్నాడు? నువ్వు నన్ను శ్రమపరచడం కరెక్టే. నువ్వు నన్ను శ్రమపరచడం కరెక్టే. ఏంటి అసలు చెప్పండి, దేవుడు శ్రమ పరిచాడు అని ఒప్పుకుంటున్నాడు. వచ్చిన శ్రమ దేవుని వలనే, దేవుని అనుమతితో వచ్చింది అన్నది. ఏ శ్రమ అయినా నీకు, నాకు, నీ ఇంటి వారికి, నా ఇంటి వారికి దేవుని అనుమతి లేకుండా వచ్చింది అని అనుకోకప్పుడు, దేవుడి అనుమతి లేకుండా ఏది రాదు. అది ఆశీర్వాదం రాదు, అది శ్రమ రాదు. దేవుడి అనుమతి లేకుండా, దేవుడి ఆజ్ఞ లేకుండా, దేవుడి చిత్తం లేకుండా, దేవుడి పర్మిషన్ ఇవ్వకుండా ఏ శ్రమ నీకు రాదు, ఏ ఆశీర్వాదం కూడా నీకు, నాకు రాదు. ఏది వచ్చినా అది ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచే వస్తుంది. దేవుడి అనుమతి లేకుండా ఏది రాదు. మంచి జరిగితే దేవుడు, చెడు జరిగితే దుష్టుడు అని మన అభిప్రాయం పరమ తప్పది. ఏంటండి? చాలా తప్పు. ఏంటి? మేలు జరిగితే దేవుడు చేశాడు, కీడు జరిగితే దుష్టుడు కీడు చేశాడు. కానీ కరెక్ట్ కాదు. దేవుడి దగ్గర నుంచే వస్తుంది. గాయము చేయువాడు నేనే, గాయము కట్టువాడు నేను. దేవుని పర్మిషన్ లేకుండా ఏది, దేవా నేను ఇలా నలిగిపోతున్నాను, నీకు తెలుసా అసలు, నువ్వు చూస్తున్నావా అసలు, నువ్వు కనబడుతుందా అసలు, నేను చాలా శ్రమ పడిపోతున్నాను అసలు నువ్వు చూస్తున్నావంటే ఆయన చూడకపోవడం ఏంటి? అసలు వచ్చిందే ఆయన దగ్గర నుంచి. ఆయనకి తెలియకపోవడం ఏంటి? ఆయన పంపిస్తేనే వచ్చింది నీకు అది. ఆయన పర్మిషన్ ఇస్తేనే వచ్చింది నాకు అది. ఆయన పర్మిషన్ ఇవ్వకుండా, ఆయన చిత్తం లేకుండా, ఆయన ఇష్టం లేకుండా ఏదీ రాదు. అది మంచి అయినా రాదు, అది చెడైనా రాదు. ఆశీర్వాదము, శాపము రెండు కూడా వస్తాయి. ఖచ్చితంగా దేవుడి అనుమతితోనే వస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి మళ్ళీ ఒకసారి. నీ తీర్పులు న్యాయమైనవనియు నీవు నన్ను శ్రమ పరిచితివనియు. నీవు నన్ను శ్రమ పరిచితివి, నీవు నన్ను శ్రమ పరిచితివి. ఎవరంటున్నారు? నిజానికి దావీదు కాలంలో శ్రమలు అనుభవించడం అనేది జరిగింది కదా. దావీదు కాలంలో శ్రమ అనుభవించడానికి కారకుడెవరు? సౌలు. ఎవరండి? సౌలు. కానీ నీకు, నాకు మనోనేత్రాలు గుడ్డితనంగా ఉండడం వల్ల సౌలు కనబడుతున్నాడు. కానీ మన మనోనేత్రాలు తెరిచి చూస్తే ఎవరు కనబడతాడు? ఆయన మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి. కాబట్టి సౌలు నన్ను శ్రమపరుచుచున్నాడు అంటలేదు, నీవు నన్ను శ్రమపరుచుచున్నావు.
ఏంటండి? నీవు నన్ను శ్రమపరుచుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి అక్కడ, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నువ్వు నన్ను శ్రమపరచడం కరెక్టే. నువ్వు నన్ను శ్రమపరచడం అనేది నీ తీర్పుగా వచ్చింది నాకు. అది కరెక్టే, న్యాయమే అంటున్నాడు. ఏంటి, ఎందుకు దేవుడు దావీదుని శ్రమపరిచాడు అన్ని సంవత్సరాలు? దావీదు చేసిన పాపం ఏంటి? దావీదు చేసిన తప్పు ఏంటి? దావీదు చేసిన అపరాధం ఏంటి? దావీదు చేసిన దుష్క్రియ ఏంటి? చెప్పండి. అంటే దావీదు జీవితంలో ఆయన అనుభవించిన శ్రమ అంతా కూడా ఎవరి పర్మిషన్తో, ఎవరి దగ్గర నుంచి అనుమతించబడి వచ్చింది అంటున్నాడు దావీదు? నీ దగ్గర నుంచి నీవు నన్ను శ్రమపరిచితివి. నువ్వే నన్ను శ్రమపరిచావు, అది కరెక్టే. అయితే ఏ రోజైనా అడిగాడా, నేను చేసిన పాపం ఏంటి ప్రభువా నన్ను ఇలా నువ్వు శ్రమ పెట్టడానికి? అడిగాడా? ఎన్ని సంవత్సరాలు అనుభవించాడు దావీదు శ్రమలో? ఏంటండి? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలలో ఏ రోజైనా అడిగాడా దేవుణ్ణి? అడిగాడా? చెప్పండి. నువ్వు నన్ను శ్రమపరచడానికి కారణం ఏంటి? నువ్వు నన్ను శ్రమపరచడానికి నేను చేసిన అపరాధం ఏంటి? నువ్వు నన్ను శ్రమపరచడానికి నేను చేసిన పాపం ఏంటి? నువ్వు నన్ను శ్రమపరచడానికి నేను చేసిన తప్పేంటి? నేను చేసిన దోషం ఏంటి? ఎందుకు, దేనిని బట్టి నువ్వు నన్ను శ్రమపరుస్తున్నావు అన్నాడా? మనమైతే ఆ క్యారెక్టర్లో మనం పెట్టుకుని మన ఫోటోని పెట్టుకుంటే కడిగి ఆరేసేస్తాం, దేవుణ్ణి ఉతికి ఆరేసేస్తాం. ఏంటండి? అవునా? ఉతికి ఆరేసేస్తాం దేవుడు. ఎందుకు నన్ను శ్రమపరచు? నేను చేసిన తప్పు ఏంటి? ఏ పాపం చేశాను? ఏ దోషం చేశాను? ఏ నేరం చేశాను? ఎంత అలారి భక్తి చేస్తున్నాను, ఎంత విశ్వాసం ఉంచాను, ఎన్ని కానుకలు ఇచ్చాను, ఎన్ని ఉపవాసాలు ఉన్నాను, ఎంత సువార్త చేస్తున్నాను, ఎంత పరిచర్య చేస్తున్నా, ఎంత భక్తి చేస్తున్నా, ఎంత రెగ్యులర్గా మందిరానికి వెళ్తున్నా, ఇంకెన్నో వచ్చేస్తాయి ఎవరికని. ఇంత ఇలాగుంటే నన్ను నువ్వు ఎందుకు శ్రమపరుస్తున్నావు? ఇంత ఇలాగా మేము పర్ఫెక్ట్గా ఉంటే, నేను పర్ఫెక్ట్గా ఉంటే నాకు ఈ శోధన పెట్టడానికి కారణం ఏంటి? నాకు ఈ శ్రమ పెట్టడానికి కారణం ఏంటి? చెప్తావా లేదా? ఈవేళ నువ్వో నేనో తేలిపోవాలన్నట్టు మాట్లాడతాం. నీ అంతో నా అంతో తేలిపోవాలి ఇవ్వాలన్నట్టు. కానీ నువ్వు నన్ను శ్రమపరుస్తున్నావు, న్యాయమే. 13 సంవత్సరాలు నువ్వు నన్ను శ్రమపరిచావు, న్యాయమే దేవా. ఎందుకు శ్రమపరుస్తున్నావు నన్ను చెప్పు అన్నాడా? నేను చేసిన పాపం ఏంటి చెప్పు అన్నాడా? నేను చేసిన దోషం ఏంటి చెప్పు అన్నాడా? పోనీ ఆయన చెప్పక్కర్లేదు, అసలు మనం ఆలోచిద్దాం. ఏమన్నా ఉన్నాయా? వేటిని బట్టి దేవుడు శ్రమపరిచాడు 13 సంవత్సరాలు దావీదుని? ఏ పాపాలను బట్టి, ఏ దోషాలను బట్టి, ఏ దుష్క్రియలను బట్టి, ఏ దేవునికి ఆయాసకరమైన క్రియలను బట్టి, వేటిని బట్టి చెప్పండి. మీకు తెలుసు కదా దావీదు చరిత్ర. చెప్పండి, వేటిని బట్టి దేవుడు ఆయనను 13 సంవత్సరాలు శ్రమపరచడానికి గల కారణాలు చెప్తేనే కానీ ముందుకెళ్ళని వేళ నేను, మీరు చెప్తేనే కానీ చెప్పాలి. ఏంటండి? హెచ్చిబాతో పాపం ఎప్పుడు చేశాడండి ఆయన? అది మన జ్ఞానం. శ్రమలు ఎప్పుడు వచ్చాయి ఆయనకి? 13 సంవత్సరాల శ్రమ ఎప్పుడు అనుభవించాడు? బెత్షెబాతో పాపం ఎప్పుడు చేశాడు? ఆయన 13 సంవత్సరాలు అరణ్య మార్గంలో తిరిగి చాలా శ్రమలు పడ్డాడు. ఆ ముందు ఏ పాపాలు చేశాడు? ఎందుకు దేవుడు ఆయన్ని 13 సంవత్సరాలు శ్రమపరిచాడు? అప్పటికి ఆయనలో ఉన్న పాపాలు ఏంటి? దావీదులో ఉన్న పాపాలు ఏంటి? గొలియాతుని చంపడం పాపమా? దావీదు చేసిన పాపమా? మరేంటి? సౌలుకి దెయ్యం పట్టినప్పుడల్లా దెయ్యాన్ని వెళ్ళగొట్టడం పాపమా?
సితారా పట్టుకుని ఎంతో అద్భుతంగా దేవునికి కొత్త కొత్త కీర్తనలు చెట్టు కింద కూర్చొని పాడడం పాపమా? దేవునికి మార్గంలో నుండి త్రోవ తొలగిపోయి రాంగ్ రూట్లో నడుస్తున్నాడా దావీదు? ఎప్పటికీ ఏమనింది దావీదు గురించి సాక్ష్యం, దేవుడిచ్చిన సాక్ష్యం? హృదయానుసారుణ్ణి, ఇష్టానుసారుణ్ణి 13 ఏళ్ళు శ్రమపరచడం ఏంటండి దేవుడు? ఆయనేమో నోటితో ఏమంటున్నాడు? నువ్వు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నాకు ప్రియమైన కుమారుడు అంటున్నాడు ఓ పక్క నుంచి ఆయన. కానీ 13 ఏళ్ళు శుభ్రంగా అరగదీసేసాడు రుబ్బు రోట్లు వేసి. ఏం చేశాడండి మరి? అదేంటి? ఆయన అలాగ అరగదీసేస్తే ఈయనేమంటున్నాడు మళ్ళీ? పోనీ ఆయన అరగదీసాడు, ఈయనేమంటున్నాడు? న్యాయమే ప్రభువా, నువ్వు నన్ను అరగదీసేయడు న్యాయమే, రోట్లో వేసి శుభ్రంగా రుద్దేయడు న్యాయమే, శుభ్రంగా తిరగలు ఇసిరేయడు న్యాయమే. ఏ రోజన్నా వచ్చాయా అలాంటి మొక్కల నోట్లోంచి? వచ్చాయా? వచ్చేయండి. వస్తున్నాయా? ఎలాంటి మొక్కలు వస్తున్నాయి? ఎలాంటి మొక్కలు వస్తాయి శ్రమల్లో ఉన్నప్పుడు? రావాలి మనకి. మనం తెలుసుకోవాలి మనం ఎలాగున్నాము, మనం గ్రహించాలి మనం ఎందులో ఉన్నాము, మనం తెలుసుకోవాలి వాక్యం యొక్క లోతు అంతా అని. తెరవబడాలి మనోనేత్రాలు. మనోనేత్రాలు ఏమవ్వాలండి? తెరవబడాలి. ఎదవ సైటు తీసే ప్రభువా, సైట్ తీసే అని ఈ ఎదవ కళ్ళు కోసం కాదు అడగవలసింది. మామూలు కలజోడు కాస్తే భూతద్దాలు పెట్టుకుంటాం, ఏం పర్లేదు. కళ్ళు బాగా కనబడేలాగా చేసా. రామేశ్వరంలో ఒక ఆవిడ ఉంటుందండి, ప్రతి ఆదివారం చర్చికొస్తుంది, అయిపోయిన వెంటనే నా దగ్గరకు వచ్చేస్తుంది. ఆవిడ ప్రతిరోజు వచ్చి నాకు ప్రతి ఆదివారం చెప్పేది, పాస్టర్ కళ్ళు కనబట్టలేదు. 80 ఏళ్ళు ఉంటాయి, ఇంకెక్కడ కనబడతాయండి కళ్ళు? 80 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. కళ్ళు కనబట్టలేదండి పాస్టర్ గారు, ఇక్కడ చెయ్యేసి ప్రార్థన చేయండి. కన్ను మీద చెయ్యేసుకుని ప్రార్థన చేయించుకుంటుంది. సేవ మొదలెట్టినప్పటి నుంచి చేస్తున్నా, నాకు కన్ను కనబట్టలేదు ఆవిడకి. ఆవిడ చర్చికి రావడం మొదలెట్టినప్పటి నుంచి కన్ను మీద చెయ్యేసి ప్రార్థన చేస్తున్నానండి నేను వెళ్ళినప్పుడల్లా. ఇప్పుడు వచ్చి ఆ కన్ను సరిగ్గా కనబట్టలేదు. ఏంటంటే కళ్ళు బాగా కళ్ళు కనబట్టలేదు. ముసల్దాని అయిపోయాక కళ్ళు ఎక్కడ కనబడతాయమ్మా? ఎక్కడ కనబడతాయి? ఇంకా ఈ కళ్ళు కాదు కనబడవలసింది, లోపల ఉన్న ఆత్మ కళ్ళు, ఆత్మీయ నేత్రాలు కనబడాలి. దానికి రాకూడదు సైటు, దానికి రాకూడదు గుడ్డితనం, దానికి రాకూడదు. దీనికి ఎంత గుడ్డితనం వచ్చినా పర్లేదు, గుడ్లు మొత్తం తీసేసినా పర్లేదు, బతికేయచ్చు. బతకట్లేదా గుడ్డోళ్ళు? బతకట్లేదా? మనోనేత్రాలు తెరువు ప్రభువా అని ప్రార్థన చేస్తాం ఎప్పుడైనా? నా మనోనేత్రాలు తెరువు ప్రభువా అని నిజంగా చెప్పండి, ఎంతమంది చేస్తున్నారు రోజు? నా మనోనేత్రాలు తెరువు ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థన చేసేవారు ఎంతమంది చెప్పండి? నిజంగా చెప్పాలి, చెయ్యెత్తాలి. అగో పాపగారు ఎత్తారు. తెరవబడ్డాయా మరి? ఏంటండి? మనోనేత్రాలు తెరువు ప్రభువా, జ్ఞాన హృదయం దయచేయి ప్రభువా. మనం అడగవలసింది అప్పులు తీర్చు ప్రభువా, తిప్పలు తీర్చు ప్రభువా, శ్రమలు తీర్చు ప్రభువా, నడుము నొప్పి తగ్గించు ప్రభువా, మోకాళ్ళ నొప్పులు తగ్గించు ప్రభువా. ఎంతసేపు అరుగుపోయిన టేప్ రికార్డ్ లాగా అయ్యే పొద్దున ప్రార్థన చేసినా అదే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా అదే. మా అబ్బాయికి పెళ్ళి అయిపోవాలి, మా అమ్మాయికి పిల్లలు పుట్టేయాలి, నాకు సొంత ఇల్లు వచ్చేయాలి, మా వాడికి ఉద్యోగం వచ్చేయాలి, లక్షలు సంపాదించేయాలి. ఎంతసేపు దేవుడిని అడిగితే భూ సంబంధమైనటువంటి కార్యాలే చేయమంటాం. కానీ తండ్రి శుద్ధ హృదయం నాకు దయచే ప్రభువా, నా అంతరంగం బాగోలేదు, శుద్ధ హృదయం దయచే ప్రభువా అని అడుగుతామా? జ్ఞానం లేదు ప్రభువా, జ్ఞానం దయచే ప్రభువా అని అడుగుతాం ప్రభువా. వివేకం లేదు, వివేచన లేదు, తెలివి లేదు ప్రభువా, అవి ఇవి ప్రభువా అని అడుగుతామా? మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి ప్రభువా, నా మనోనేత్రాలు తెరువు ప్రభువా అని అడుగుతాం. ఆత్మీయంగా జారిపోయిన స్థితిలో ఉన్నాను, ఆత్మీయంగా పతనమైపోయిన స్థితిలో ఉన్నాను, ఆత్మీయంగా నీకు పరిపూర్ణంగా సంపూర్ణురాలుగా లేను నేను. నన్ను సంపూర్ణురాలుగా చెయ్యి ప్రభువా, నీకు బలమైనటువంటి విశ్వాసిగా నేను ఉండులాగా చెయ్యి ప్రభు అడుగుతాం. ఆత్మ సంబంధమైన అవసరతలు ఎన్ని అడుగుతామండి అసలు? నిన్న ఒక వీడియో పెట్టాను చూసారా మీరు? మన గ్రూప్లో వీడియో పెట్టాను చూసారా? ప్రకాష్ గారు చనిపోయారు కదా సేవకులు. ఎంత మంచి సేవకుడు అండి, మంచి సేవకులు అంతా చచ్చిపోతున్నారండి ఇదేటో. కానీ
భయంకరమైన సేవకులందరూ బ్రహ్మాండంగా సేవ చేసేసి కోట్లు గడించేస్తున్నారు. పెర్ఫెక్ట్ సేవకులందరూ చనిపోతున్నారు. మరణం అనేది దేవుని చిత్తం లేకుండా ఎవరికి రాదు కదా. దేవుడు మరి ఎందుకు తీసుకున్నాడు. చాలా మంచి సేవకుడు. ఆయన పోస్ట్ ఒకటి పెట్టాను నిన్న మీకు గ్రూప్లో. ఎంతమంది చూశారు చెప్పండి? ఎంతమంది చూశారు? గ్రూప్లో పెట్టిన పోస్టులు చూసే అలవాటు కూడా లేదు మన సంఘంలో ఉన్న వారికి. ఎంతమంది చూశారు? ఏముంది ఆ పోస్టులో? 2 నిమిషాల మెసేజ్ అది. ఏముంది చెప్పండి అందులో? గొడవ వదిలిపోయింది. మళ్ళా అడుగుతున్నారు అలా ఎవడు చూసాడని చెప్పాను. ఏంటండి మనం అడిగే ప్రార్థనలో, మనం చేసే ప్రార్థనలో ఆత్మ సంబంధమైన వాటిని ఎన్ని అడుగుతున్నాం, భూ సంబంధమైన వాటిని ఎన్ని అడుగుతున్నాం? అడిగేవన్నీ భూ సంబంధమైనవే కానీ ఆత్మ సంబంధమైనవేమీ ఉండటం లేదు. పరలోక ప్రార్థన దేవుడు నేర్పించాడు. అందులో భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది ఎన్ని ఉన్నాయి, మిగతా ఎన్ని ఏ సంబంధమైనవి అని చెప్తే ఏమున్నాయి చెప్పండి. పోనీ ఆయన చెప్పలేదు. మీకు తెలుసు, మీకు ఎంతవరకు తెలుసో చూస్తాను. పరలోక ప్రార్థనలో ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్ని, భూ సంబంధమైన శరీర సంబంధమైన విషయాలు ఎన్ని? పోనీ శరీర సంబంధమైన విషయాలు ఉన్నాయా పరలోక ప్రార్థనలో? భూ సంబంధమైన శరీర సంబంధమైన విషయం ఉందా? ఒకటి కూడా లేదా? ఒక్కటి ఉంది. ఏంటి? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అది ఒక్కటే అండి. మిగతా అన్నీ ఆత్మ సంబంధమైనవే. ఒకసారి చెప్పండి, మీ నోటితో మీరు చెప్తే వినాలని ఉంది నాకు. ఒకసారి పరలోక ప్రార్థన చెప్పండి అమ్మ. ఒకసారి ఉన్నాను, చెవుల్లో గులు ఒకసారి దులుపుకుంటాను. పరలోకమందున్న అదేంటి? నీ నామము పరిశుద్ధపరచబడినది. నీ రాజ్యము అది ఆత్మసం. అది ఇది ఓకే. ఇది ఇదే సంబంధం ఏం చెప్పండి? చెప్పండి ఏంటండి? అది ఎవరికి, దేనికి సంబంధించింది? అది దేనికి సంబంధించి, ఎవరికి ఇష్టమైనది? ఆ గుణలక్షణం శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. అది కూడా ఆత్మ సంబంధమైనది. కీడుని తప్పించము. అదేంటి? దేవుని సహాయం కోరుతూ దుష్టుడి నుండి తప్పించము, కీడు నుండి తప్పించమని ఉంటుంది ఒక దాంట్లో. దుష్టుడి నుండి శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించు అని ఎంతమంది చేస్తున్నాం ప్రార్థన? శోధనలోనికి తేక, శోధనలు కలగజేసే దుష్టుడి నుండి తప్పించు అని ఎంతమంది చేస్తున్నాం ప్రార్థన? దుష్టుడి నుండి కాపాడు, దుష్టుడి నుండి రక్షించు, దుష్టుడి నుండి తప్పించు, దుష్టుడి నుండి విడిపించని అడుగుతున్నావా? ప్రతిరోజు ఖచ్చితంగా అడగాలండి. దుష్టుడు ఆడెంత నా ముందు అన్నట్టు బిళ్ళపిచ్చావనుకో అయిపోతాం. కొంతమందికి దుష్టుడు నా కాళ్ళ కింద ఉన్నాడు, దుష్టుడు నన్ను ఏమీ చేయలేడు, దుష్టుడు వల్ల ఏమీ కాదు, దుష్టుడు ఎంత నా ముందు, నా లోపల ఉన్నవాడు దుష్టుడు కన్నా చాలా గొప్పవాడు అన్నట్టుగా దుష్టుడి నుండి కాపాడు, దుష్టుడి నుండి రక్షించు, దుష్టుడి నుండి విడిపించు అన్న మాట వాళ్ళ ప్రార్థనలో వాడరు. అసలు వాళ్ళ ప్రార్థనలో వాడరండి. చాలా తక్కువ మందే పరలోక ప్రార్థన చేస్తారు. అందరూ చేస్తారనుకోకుండా పరలోక ప్రార్థన. ఎదవ బోధలు ఎలాగేడిసాయంటే పరలోక ప్రార్థన కూడా మనం చేయకూడదు, చేయడానికి మనం కరెక్ట్ కాదు, మన దగ్గర యోగ్యత లేదని చెప్పేవారు కూడా ఎక్కువ మంది అయిపోవడం వల్ల పరలోక ప్రార్థన కూడా చేయరు. కొంతమంది పరలోక ప్రార్థన చర్చిలో ఆదివారం నాడు మాత్రమే పాస్టర్ గారితో కలిసి చేస్తారు, ఇంటి దగ్గర చేస్తారు.
చెప్పండి, ఇంటి దగ్గర పరలోక ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? మీరు చేతులు ఎత్తండి ఒకసారి. పరలోక ప్రార్థన మీ అనుదిన ప్రార్థనలో ఎంతమంది చేస్తున్నారు? చేస్తున్నారు అందరూనే. దుష్టుడి నుండి కాపాడు అని దేవుడిని అడగాలి, దుష్టుడి నుండి రక్షించు అని అడగాలండి. ఈరోజు దుష్టుడు శుభ్రంగా వాషింగ్ మెషిన్లో వేసి శుభ్రంగా ఉతికేస్తున్నాడు మనల్ని. దానికి కారణం ఏంటి? దుష్టుడి నుండి కాపాడు, దుష్టుడి నుండి రక్షించని దేవుణ్ణి అడగకపోవడమే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రార్థనలో ఆత్మ సంబంధమైనవి ఎన్ని ఉన్నాయి, భూ సంబంధమైనవి ఎన్ని ఉంటున్నాయి. మన ప్రార్థనలో రెగ్యులర్గా మనం చేసే ప్రార్థనలో ఏవి అడుగుతున్నాం, వేటిని అడుగుతున్నాం అన్నది చూసుకోవాలని దైవజనులు ఒక మెసేజ్ ఇస్తే దాన్ని చిన్న పాయింట్ పెట్టడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రమలు మనకేం చేస్తున్నాయి? మేలు చేస్తున్నాయి. శ్రమలు చేసే మేలు మొదట ఆత్మ సంబంధమైన మేలు, ఆత్మ సంబంధమైన మేలులు. శ్రమలు చేసే మేలుల వల్ల చాలా ప్రయోజనం పొందుతున్నాం ఆత్మీయంగా. మన ఎంత ఆత్మీయంగా శ్రమల ద్వారా, శ్రమలలో ఎంత ఆత్మీయమైన మేలు పొందుతున్నామో కూడా మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. శ్రమలలో ఆత్మీయంగా ఎంత అభివృద్ధి చెందుతున్నామో, ఆత్మీయంగా ఎంత వర్ధిల్లుతున్నామో, శ్రమలు అని ఆత్మీయ స్థితిలో నీకు ఎంత మేలు చేశాయో గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు గుర్తించలేని స్థితిలో మనము ఉన్నాం. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ 75లో ఏమన్నాడు అక్కడ? మళ్ళీ చదవండి ఒకసారి. యెహోవా నీవు నన్ను శ్రమ పరిచితివి. అది కరెక్టే, అది న్యాయమే. ఇప్పుడు బెత్షెబాతో పాపం చేశాడు, ఆమె ప్రెగ్నెంట్ అయింది, బిడ్డ పుట్టాడు, బిడ్డను దేవుడు అతని పాపాన్ని బట్టి మొత్తాడు, బిడ్డ చచ్చిపోయాడు. అది న్యాయమేనా? అది న్యాయమేనా? బెత్షెబాతో పుట్టిన మొదటి బిడ్డ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అది కరెక్టేనా? ఆ తీర్పు, ఆ తీర్పు కరెక్టే, అది న్యాయమే. కానీ ఇప్పుడు ఆయన 13 సంవత్సరాల పాటు ఆయన మహాశ్రమలు అనుభవించాడు. అది అందులో న్యాయం ఏంటి? కానీ ఏమంటున్నాడు? న్యాయమే ప్రభువా. ఎవడు పెర్ఫెక్ట్ అయిన క్రైస్తవుడో తెలుసా? పెర్ఫెక్ట్ అయిన క్రైస్తవుడు ఎవడో తెలుసా? చాలా పెర్ఫెక్ట్గా వాక్య ప్రకారంగా జీవిస్తున్నా సరే అనేక శ్రమల గుండా మనం ప్రయాణం చేయవలసి వస్తే, ఆ శ్రమలను అనుభవిస్తున్నప్పుడు, ఆ శ్రమలలో మనం కొనసాగుతున్నప్పుడు, దేవా ఈ శ్రమ నాకు రావడం కరెక్టే, ఈ శ్రమను నాకు పంపడం కరెక్టే, ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నానంటే అది ఇందులో తప్పేమీ లేదు, ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నానంటే అందులో న్యాయమే అందు, కానీ అందులో తప్పేమీ లేదు. ప్రభువా ఈ శ్రమలను నాకు పంపించడం నిజంగా నీ తీర్పు పెర్ఫెక్ట్ అయిన తీర్పు ప్రభువా అని దావీదులాగా ఎవడైతే శ్రమలు అనుభవించేటప్పుడు అలాగ ప్రార్థన చేస్తాడో వాడొక్కడేనండి నిజమైన క్రైస్తవుడు, పెర్ఫెక్ట్ అయిన క్రైస్తవుడు అతనే. నాకు తెలిసి ఆ పెర్ఫెక్ట్ అయిన క్రైస్తవుడు ఇంకా దావీదు ఒకడే తప్ప ఇంకెవడో ఉండడు. ఉన్నారంట? మీరు కానీ ఉన్నారా? ఏమో ఉన్నారేమో అనుకుంటున్నాను. మీ ముఖాల్లో వెలుగు చూస్తుంటే ఒకవేళ మీరు కానీ ఉన్నారేమో, దావీదు తర్వాత సెకండ్ ప్లేస్ మీదేనేమో అన్నట్టు కనబడ్డది. ఎలా ఉంటాయి మన ప్రార్థనలు? మన ప్రార్థనలు ఎలా చేస్తున్నాం? శ్రమల్లో ఎలా ప్రార్థన చేస్తున్నారు చెప్పండి మీరు ఒకసారి. ఈవేళ అన్నీ నేను చెప్పాయి మీరు వినడం కాదు, మీరు చెప్పాయి నేను ఎలానని అనిపిస్తుంది నాకు. మీరు శ్రమలలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు చెప్పండి ఒకసారి. చెప్పాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ పాపము లేదు అప్పటికి దావీదులో, ఏ అపరాధము లేదు దావీదులో, ఏ విధమైనటువంటి దేవునికి ఆయాసకరమైన మార్గము లేదు దావీదులో. అప్పటికి ఉందా? లేదు. కానీ సంవత్సరాల పాటు శ్రమలు అనుభవించాడు. ఆయన అనుభవించిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. ఇల్లు లేదు, వాకలు లేదు. ఇంకా మనం అనుభవించే శ్రమలు మన ఇంట్లోనే అనుభవిస్తున్నాం. కొంప అనేది ఒకటి ఉంది, కొంపలో ఉంది, కొంపలోనే అనుభవిస్తున్నాం. కానీ ఆయన ఇల్లుందా? వదిలేసి వెళ్ళిపోయాడు కుటుంబాన్ని. కుటుంబం ఎవరైనా దగ్గరగా ఉన్నారా?
ఆయన శ్రమ అనుభవించిన కాలంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా దగ్గరగా ఉన్నారా? మన కుటుంబాలు, మన చుట్టాలు, బంధువులు మొత్తం అందరూ మన శ్రమలు అనుభవించే టైంలో మనతోనే ఉంటారు. కానీ దావీదుకి ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో లేడు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు? అడవుల్లో తిరుగుతున్నాడు, అరణ్యాల్లో తిరుగుతున్నాడు, ఎడారుల్లో తిరుగుతున్నాడు. సరైన తిండి ఉందా? సరైన తిండి కూడా లేదు. సరైన నిద్ర ఉందా? సరైన నిద్ర కూడా లేదు. ఓ పక్క అక్కడక్కడక్కడ చెట్ల కింద, పుట్ల కింద తినడం వల్ల శుభ్రంగా దోమలు, గిరుములు అయ్యి కుట్టేసి మొత్తం ఒళ్ళంతా అనారోగ్య పరిస్థితులు. ఒళ్ళంతా ఏంటి? అనారోగ్యం. ఓ పక్క చూస్తే ప్రాణభయం, ఓ పక్క చూస్తే ఏ మూల నుంచి సౌలు వచ్చి, ఏ మూల నుంచి సౌలు సైనికులు వచ్చి చంపేస్తారో తెలీదు. అదే అంతరంగంలో మహాభయంగా ఉన్నటువంటి పరిస్థితిగా ఉంటే, ఓ పక్క చూస్తే ఒంటి నిండా రోగాలు, ఓ పక్క చూస్తే ఒంటి నిండా జబ్బులు, తెగుళ్ళు, చాలా రోగాలు. అప్పుడైనా ప్రభువా ఏంటి దేవా, ఎందుకు దేవా? ఓ పక్క చూస్తే ఏ పక్క నుంచి వచ్చి నన్ను చంపేస్తాడో అని నాకు అర్థం అవట్లేదు. అలా బిక్కుమంటా తిరుగుతున్నాను. ఇంత భయంతో నేను తిరుగుతుంటే ఓ పక్క నుంచి మళ్ళా రోగాలు, రసిలు కారిపోతున్నాయి, ఎముకలు వదిలేసాయి, జాయింట్లు పనిచేయట్లేదు, ఒంట్లో ఏ బాడీలో ఏ అవయవం పనిచేయట్లేదు. ఓ పక్క చూస్తే ఈ రోగాలు భరించిన, ఆ ప్రాణభయం భరించిన, ఆ శత్రువు దాడి పక్క నుంచి జరుగుతుందో అని చూడన్నా, సరైన తిండి లేదు, సరైన నిద్ర లేదు. చూస్తే ఆప్తులు ఒక్కడు కూడా లేడు, కుటుంబంలో ఒక్కడు కూడా లేడు. ఈ రోగాలేంటి? అసలు నన్ను ఎందుకు ఇలా చేసావు? నాకు ఎందుకు ఈ శోధన పెట్టావు? నాకు ఎందుకు ఈ శ్రమ పెట్టావు? ఎందుకు నన్ను ఇలా నలిపేస్తున్నావు? నేను చేసిన పాపం ఏంటి? నేను చేసిన తప్పేంటి? నేను చేసిన అపరాధం ఏంటి? అసలు నేను ఇలా ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఏంటో చెప్పు. అసలు నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు కలగజేసావు? నేను ఏం చేశాను? నేను చేసిన తప్పేంటని అడిగాడా? ఒంటి నిండా రోగాలుంటే, అరణ్యంలో ఒంటి నిండా రోగాలుంటే చేస్తున్నాడు ప్రార్థన. ఏమని చేస్తున్నాడు ప్రార్థన? చదవండి తీస్తే ఎవరన్నా. ఒంటి నిండా రోగాలు, ఓ పక్కన తిండి లేదు, ఓ పక్కన నిద్ర లేదు, ఓ పక్కన ఇల్లు లేదు, ఓ పక్కన కుటుంబం లేదు, ఓ పక్కన శత్రువు, ప్రాణభయం, ఓ పక్కన ఏంటి? ప్రాణభయం. అవన్నీ చాలా ఉన్నట్టు ఒంటి నిండా రోగాలు. ఏమంటున్నాడు అప్పుడు ప్రార్థన? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము, ఏమంటున్నాడు దావీదు? నీ కోపం వల్ల ఆరోగ్యం నా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నువ్వు నా మీద ఎందుకు కోపగించుకున్నావు? అసలు ఉందా మాట? ఉందా? లేదు. నా పాపములను బట్టి నా ఎముకలలో ప్రస్తుతం ఏం లేదు, స్వస్థత లేదు. ఏ పాపాల గురించి చెప్తున్నాడు ఆయన అక్కడ? ఏ పాపాలు ఉన్నాయి? ఎముకల్లో స్వస్థత లేకపోవడానికి కారణమైన పాపాలు ఏంటి? శరీరంలో ఆరోగ్యం లేకుండా పోవడానికి కలిగిన పాపాలు ఏంటి? అప్పటికి ఏమున్నాయి దావీదులో? ఉన్నాయా? కానీ ఏమంటున్నాడు ప్రార్థన? నా పాపములను బట్టే. ఈరోజు నా శ్రమలలో నువ్వు కానీ నేను కానీ అంటున్నావా? నా పాపాలను బట్టే ఈ శ్రమలు నాకు వచ్చాయి ప్రభువా, న్యాయమే ప్రభువా అని అంటున్నావా? ఏ పాపం చేశానని నన్ను శిక్షించావు? ఏ పాపం చేశానని నన్ను శ్రమపరిచావు? ఏం పాపం నాలో ఉందని నన్ను నలిపేస్తున్నావు అని అడుగుతున్నాం. కానీ నా పాపాలను బట్టే ఈ శ్రమలు నాకు వచ్చాయి, నా పాపాలను బట్టే ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నాను అని దావీదులాగా ప్రార్థన చేస్తున్నామా? మనం ప్రార్థన ఎలాగుంది? దావీదు ప్రార్థన ఎలాగుంది? ఏమున్నాయి పాపాలు ఆయనలో? ఏమున్నాయి పాపాలు అప్పటికి? కానీ ఏమంటున్నాడు ఆయన? నా పాపములను బట్టే నా శరీరంలో స్వస్థత లేదు, నా దోషాలు నా నెత్తి మీద నుంచి దిమ్మరించబడ్డాయి. అంటే నేను అనుభవిస్తున్న పరిస్థితి నా దోషాల వల్లే నాకు వచ్చింది. ఏ దోషాలు ఉన్నాయి దావీదులో అప్పటికి? ఏ దోషాలు ఉన్నాయి? నా దోషాలు నా మీద మోపబడి ఉన్నాయి.
నా మూర్ఖత్వంతో, నా పాపంతో, నా దోషంతో వచ్చినటువంటి గాయాలు పుళ్ళు పడిపోయాయి, ఇన్ఫెక్షన్లు అయిపోయాయి, పుళ్ళు పడిపోయాయి. వాటిలోంచి ఏమొస్తుంది? దుర్వాసన వచ్చేస్తుంది. ఆ వాసన ఆయనే భరించలేకపోతున్నాడు. ఎవరు? దావీదే భరించలేకపోతున్నాడు. దావీదు ఒంట్లోంచి వస్తున్న వాసన, పుళ్ళుల్లోంచి వస్తున్న వాసన దేన్ని బట్టి అంటున్నాడు? నా మూర్ఖత్వం వల్ల, నా పాపాల వల్ల, నా దోషాల వల్ల నా శరీరంలో పుండ్లు పడిపోయి, రసిలు కారిపోయి, వాసన తట్టుకోలేకపోతున్నాను. శ్రమ చేత నేను అనుభవిస్తున్న ఈ శ్రమ చేత నేను చాలా కృంగిపోయి ఉన్నాను. ప్రతిరోజు నేను దుఃఖాక్రాంతుడిగా సంచరిస్తున్నాను. ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఏడుస్తూనే తిరుగుతున్నాను. నా నడుము పనిచేయట్లేదు. నడుము లేదు. మనోవేదన ఓ పక్క, శరీర వేదన ఒక పక్కనైతే మనోవేదన ఇంకా వేదన. అంత మనోవేదన, అంత శరీర వేదన అనుభవిస్తున్నాడు. ఓ పక్క ప్రాణ భయం అనుభవిస్తున్నాడు. నేను చేసిన పాపం ఏంటి అని అడిగాడా? నేను చేసిన నేరం ఏంటి? నేను చేసిన తప్పు ఏంటి? నేను చేసిన అపరాధం ఏంటి? నేను చేసిన దుష్క్రియలు ఏంటి? ఎందుకు నన్ను ఇలా శ్రమపరుస్తున్నావు? ఎందుకు నన్ను ఇలా నలిపేస్తున్నావు? నేను అనుభవిస్తున్న ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటి? ఏం తప్పు చేశానని నన్ను ఇలాగ ఇచ్చేస్తున్నావు అని అడిగాడా? ఎక్కడైనా ఉంటుందా బైబిల్లో? ఎక్కడైనా? ఎందుకు అడగలేదంటారు? నీ కట్టడలను నేను ఈ శ్రమలలో నేర్చుకుంటున్నాను కాబట్టి ఈ శ్రమలు నాకు మేలు. శ్రమలలో మేలును వెతికాడు కాబట్టి, శ్రమలలో మేలును అనుభవిస్తున్నాడు కాబట్టి, శ్రమల ద్వారా అతడు పొందుకున్న మేలులు అతడు అనుభవిస్తున్నాడు కాబట్టి, శ్రమలు అతనికి మేలుగా ఉన్నాయని గుర్తించాడు కాబట్టి, ఏ మాత్రము దేవునికి విరోధమైన ప్రార్థన ఆయన నోట్లోంచి రాలేదు. ఈరోజు నీ శ్రమలు, నా శ్రమలు కూడా కీడుగా కనబడకుండా మేలుగా కనబడితే, నీ మనోనేత్రాలు, నా మనోనేత్రాలు కూడా వెలిగించబడి మనం అనుభవిస్తున్న శ్రమలు మనకి కీడుగా కనబడకుండా మేలుగా కనబడితే, మన నోట్లోంచి వచ్చే ప్రార్థన కూడా దావీదు లాంటి ప్రార్థనే వస్తుంది. కానీ మనకు మనోనేత్రాలు తెరవబడలేదు. మన అంతరంగంలో అనుభవిస్తున్న శ్రమ మనకు మేలుగా కనబడలేదు, కీడుగా కనబడింది. అందుకనే నోట్లోంచి వచ్చే ప్రార్థన దుష్టుని ప్రార్థనగా పనిచేస్తున్నది. దేవుని ప్రార్థనగా, ఆత్మ ప్రార్థనగా లేదు, కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థనగా లేదు, కానీ అపవాది యొక్క ఆత్మతో, అపవాది యొక్క మాటలుగా నువ్వు మాట్లాడిన మాటలుగా ఉన్నాయి మన ప్రార్థనలు. అందుకనే కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ తప్పు చేయలేదు, ఏ నేరమో చేయలేదు, ఏ అపరాధమో చేయలేదు, కానీ కొన్ని సంవత్సరాల పాటు అతి భయంకరమైన శ్రమలు అనుభవించవలసి వచ్చింది దావీదు. నాకు ఎంతో ఇష్టడు అంటున్నాడు, నాకెంతో ప్రియుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు అంటున్నాడు, కానీ భయంకరంగా నలిపేస్తున్నాడు. దావీదు గుర్తించాడు, నీవు నన్ను శ్రమపరుచుచున్నావు. ఎవరు నిన్ను శ్రమపరుచుచున్నారు? ఎవరు నన్ను శ్రమపరుచుచున్నారు? ఎవరు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని శ్రమపరుచుచున్నారు? దేవుడు వలనే. దేవుడికి తెలియకుండా కాదు. నీకు శ్రమకు కారణం అక్కడ ఒక మనిషి ఎవడో కనబడతాడు, నీ శ్రమకు కారణం అక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ కనబడుతుంది, కానీ అది కాదు నిజమైన కారణం. నీ శ్రమకు కారణమైన మనిషి వాడు కాదు, అతను కాదు, ఆమె కాదు. నీ శ్రమకు, నా శ్రమకు కారణమైన సిచ్యువేషను నీ కంటికి కనబడేది కాదు, నీ హృదయంలో నువ్వు చూసేది కాదు. కానీ పైకి మన కళ్ళకు మనోనేత్రాలు తెరిస్తే అసలు కనబడుతుంది. మనోనేత్రాలు తెరవబడకపోవడం వల్ల అసలు నేత్రాలకి, ఉన్న నేత్రాలకి, శరీర నేత్రాలకి ఏం కనబడుతుంది? ఏదో ఒక సిచ్యువేషన్ కనబడుతుంది, ఎవరో ఒక మనిషి కనబడుతున్నారు, ఆ మనిషి వల్లే నేను శ్రమ పడుతున్నాను.
ఈ సిచ్యువేషన్ వల్లే నేను శ్రమ పడుతున్నాను, కానీ అసలైంది కాదు. నీవు నన్ను శ్రమపరుచుచున్నావు. న్యాయమే అది, న్యాయమే అది. అసలు చెప్పండి నాకు, దావీదును దేవుడు ఎందుకు శ్రమపరిచాడు 13 సంవత్సరాలు? మిగతా విషయాలు వచ్చేవారం చూద్దాం. చెప్పండి నాకు. అసలు మీకు ఎంత ఉందో ఆత్మీయమైన నాలెడ్జ్, లేదంటే దైవిక జ్ఞానం ఎంత ఉందో తెలుసుకుంటాను. ఈవేళ మీ అంతు నా అంతు తేలిపోవాలి. చెప్పాలి. దావీదును దేవుడు 13 సంవత్సరాలు శ్రమపరచడానికి గల కారణం ఏంటి? ఆయన అడగలేదు, పోనీ మనం అడుగుతున్నాం. నేను అడుగుతున్నాను, మిమ్మల్ని చెప్పండి. ఏంటండి? రాజుగా చెప్పాలి. వచ్చారు దగ్గరికి వచ్చారు. అద్భుతమైన జ్ఞానం మీలో పనిచేస్తుంది. శభాష్. చెప్పాలి. జ్ఞానజ్యోతి గారు, అక్స గారు, దావీదును దేవుడు అన్ని సంవత్సరాలు శ్రమపరచడానికి గల కారణం ఏంటి? ఎందుకు శ్రమపరిచాడు? అతని పాపాలను బట్టి అంటే కాదు అని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే అప్పటికి అతని జీవితంలో ఏ పాపము లేదు. ఉందా? లేదు. అతని జీవితంలో తర్వాత కొన్ని పాపాలు జరిగాయి, కానీ తర్వాత రాజు అయ్యాక, ఇప్పుడు మనం ఇంకా రాజు వరకు వెళ్ళలేదు. మనం రాజు అవ్వలేదు. ఆయన చెప్పాలి. దేవుడు ఆశీర్వదించడానికి, రేణుకా గారు చెప్పారు, రాజుగా అతడు చేయడానికి. చూడండి, ఈ శ్రమ తర్వాత నెక్స్ట్ ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన పోస్ట్ ఏంటి? ఇశ్రాయేలీల్ని పరిపాలించే రాజుగా అతడు అవ్వబోతున్నాడు. ఏంటండి? ఈ శ్రమ తర్వాత అతడు మహారాజు అవ్వాలి. మహారాజుగా అతడు ఘనత, మహారాజుగా అతడు హెచ్చించబడాలి. మహారాజుగా అతడు ప్రజల్ని పరిపాలన చేయాలి. మహారాజుగా అతడు ప్రజల్ని పరిపాలన చేసేటప్పుడు అతని రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల శ్రమలు అతనికి తెలియాలంటే ఆ శ్రమలు ముందు ఇతను అనుభవించాలి. ఎదుటివాడి కష్టం నీకు తెలియాలంటే ఆ కష్టం ముందు నువ్వు అనుభవిస్తేనే ఆ కష్టం యొక్క భయంకరమైన ఆ కష్టంలో ఉన్న నొప్పేంటో మనకి తెలుస్తుంది. వాళ్ళకి కరెక్ట్గా న్యాయం తీర్చాలంటే వాళ్ళ శ్రమలు ఈయనకి తెలియాలి, వాళ్ళ బాధలు ఈయనకి తెలియాలి, వాళ్ళ కష్టాలు ఈయనకి తెలియాలి, వాళ్ళ శోధనలు ఈయనకి తెలియాలి. అవన్నీ ఈయనకి తెలియాలంటే వాటి గుండా ముందు ఈయన ప్రయాణం చెయ్యాలి. వాటి గుండా ప్రయాణం చేసినప్పుడు దేవునికి చాలా దగ్గర అవుతాడు. వాటి గుండా ప్రయాణం చేసినప్పుడు దేవుని అపూర్వమైన జ్ఞానం ఆయనకి విడుదల చేయబడుతుంది. దేవుని యొక్క వివేచన అతనికి వస్తుంది. అనుభవపూర్వకంగా బాధలంటే ఎలాగుంటాయో, అనుభవపూర్వకంగా కష్టాలంటే ఎలాగుంటాయో, అనుభవపూర్వకంగా రోగాలంటే ఎలాగుంటాయో, అనుభవపూర్వకంగా ఉంటే ప్రాణభయం అంటే ఎలాగుంటుందో, అనుభవపూర్వకంగా అవన్నీ కూడా ఇతను అనుభవిస్తేనే తప్ప రాజ్యంలో ఉన్న ప్రజలు వాటిని అనుభవిస్తున్నప్పుడు ఎంతలాగా బాధపడుతున్నారు, నలిగిపోతున్నారు అన్న సంగతి ఈయన గుర్తించలేడు. కాబట్టి మహారాజు అయిన తర్వాత సరిగ్గా ప్రజలను అర్థం చేసుకుని, వాళ్ళ బాధలు అర్థం చేసుకుని, వాళ్ళ శ్రమలు అర్థం చేసుకుని, వాళ్ళ కష్టాలు అర్థం చేసుకుని, వాళ్ళ ఇబ్బందులు అర్థం చేసుకుని, వాళ్ళకి సరైన పరిపాలన ఈ దావీదు అందించాలంటే ఆ శ్రమలు అవన్నీ కూడా ముందు ఇతడు రుచి చూడాలి. తర్వాత అతడు మహారాజు అవ్వబోతున్నాడు. మహారాజు అవ్వడం అనేది దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ఎప్పుడైనా సరే శ్రమ తర్వాతే వస్తుంది తప్ప శ్రమ రాకుండా ఆశీర్వాదము రాదు. శ్రమ తర్వాతే ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి ఊహించలేనంత ఆశీర్వాదం అతడు అనుభవించబోతున్నాడు. దానికి ముందు అతడు నలగగొట్టబడాలి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణే నలగొట్టడం ఆయనకి
ఇష్టమైంది. అలాగే నిన్ను నన్ను ఒక్కోసారి నలగొట్టడం ఆయనకి ఇష్టమవుతుంది. నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని నలగొట్టడం ఆయనకి ఇష్టమవుతుంది. నువ్వు నేను అప్పుడు కట్టడలు నేర్చుకోవాలి. నువ్వు నేను అప్పుడు చాలా జ్ఞానం నేర్చుకోవాలి. నువ్వు నేను అప్పుడు దేవుని మనసు నేర్చుకోవాలి. నువ్వు నేను అప్పుడు దేవుని హృదయాన్ని గ్రహించాలి. నువ్వు నేను అప్పుడు దేవుని ఆలోచన, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. మన జీవితాల్లో మనము అనుభవిస్తేనే కానీ ఇతరుల జీవితాల్లో వారు అనుభవిస్తున్న పరిస్థితి మనకి అనుభవపూర్వకంగా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక అద్భుతమైన ట్రైనింగ్ అన్నమాట. చూడండి, పోలీసోడు ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. ఎలాగుంటుందా ట్రైనింగు? ఎలా ఉంటుందండి? తట్టుకోలేక గోళ్ళ దూకు పారిపోయి వచ్చేస్తారు. ఆ ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు, ఆ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళిన వాళ్ళు, ఆ నేవీకి, ఈ డిఫెన్స్కి ఉద్యోగాల నిమిత్తం సెలెక్ట్ అయిపోయారు. ఫిజికల్గా అంతా సెలెక్ట్ అయిపోయింది. తర్వాత జాబ్ వచ్చేసింది. జాబులో జాయిన్ అవ్వడానికి ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ఎలాగుంటుందో తెలుసా? జీవితం మీద విరక్తి కలిగేసేలాగా ఉంటుంది ట్రైనింగ్. కానీ ఆ ట్రైనింగ్ చేస్తేనే ఉద్యోగం. ఆ ట్రైనింగ్ ఎలాగుంటుందో తెలుసా? ఈ ట్రైనింగ్ చేసే కన్నా చచ్చిపోతే బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఆ ట్రైనింగ్ అలా చేస్తేనే నీకు ఆ ఉద్యోగం. ఆ ట్రైనింగ్ తట్టుకోలేక గోడలు దూకేసి పారిపోతారు. అప్పుడు ఆ ఉద్యోగానికి నువ్వు అర్హుడు కాలేవు. దేవుడు ఎత్తైన శిఖరాల మీద పెట్టేటప్పుడు కింద శుభ్రంగా నూరేస్తాడండి. ఏం చేస్తాడు? నూరేస్తాడు. ద్రాక్ష పళ్ళను తీసుకెళ్ళి తొక్కేస్తారు, చూసారా? ద్రాక్షారసం తీసేటప్పుడు అలా తొక్కేస్తేనే కానీ రసం రాదు. అలాగ నిన్ను నన్ను ఒక్కోసారి శుభ్రంగా తొక్కితేనే కానీ దేవుడు కోరుకున్న రసము రాదు. నువ్వు నేను ఇవ్వలేము. కానీ మనకు అర్థం అవ్వాలి, దేవుడు అంటే ఏంటి, దేవుడి మనసు ఏంటి, దేవుని గుణలక్షణాలు ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుడి ప్రణాళిక ఏంటి. అసలు దేవుడు నాకు మన జీవితాల్లో పెట్టిన సిచ్యువేషన్లు ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడో మనకు అర్థం అవ్వాలి. ఎందుకు వచ్చేసాయో తెలియదు. ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఎంత భక్తుడిని, ఎంత భక్తి పరురాలను కాదు. అది కాదు అసలు. ఏంటి దేవుడి చిత్తం? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు? నువ్వు బాగా నల్లగొట్టబడుతున్నావా? అయితే శుద్ధ సువర్ణంలాగా నువ్వు తర్వాత మారబోతున్నావు అన్నమాట. నువ్వు బాగా నల్లగొట్టబడుతున్నావా? ఊహించలేని ఆశీర్వాదం నువ్వు అనుభవించడానికి రెడీ చేస్తున్నాడు అన్నమాట దేవుడు నిన్ను. నీ కంటికి కనబడని ఆశీర్వాదంలోనికి నిన్ను నడిపించడానికే ముందు నీకు ఇక్కడ ఇలాగ ట్రైనింగు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉద్యోగం వచ్చిన తర్వాత వాడి ఉద్యోగం బాగానే ఉంటుంది, జీతం బాగానే ఉంటుంది. కానీ ట్రైనింగ్ మాత్రం ఎలాగుంటుందో తెలుసా? ఉద్యోగానికి ముందు అతి భయంకరంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఆ కష్టాన్ని అంతటిని తట్టుకుంటేనే నువ్వు కోరుకున్న ఉద్యోగం నువ్వు చేయగలవు. ఆ కష్టాన్ని అంతటిని నువ్వు అనుభవిస్తేనే నువ్వు ఆశపడ్డ ఉద్యోగంలో నువ్వు జాయిన్ అవ్వి అందులో నువ్వు కొనసాగి అందులో నువ్వు ఆశీర్వాదము చూడగలవు. ఇవేవి నాకు రాకూడదు, డైరెక్ట్గా కుర్చీలో కూర్చోబెట్టే అంటే దేవుడి దగ్గర కుదరదు. అది ఏ ట్రైనింగు నాకు ఉండకూడదు, ఏ శ్రమ నాకు ఉండకూడదు, ఏ నలుగుడు నాకు ఉండకూడదు, ఏ శోధన నాకు ఉండకూడదు. నాకు ఆశీర్వాదమే ఉండాలి. తీసుకెళ్ళి ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చేయంటే దేవుడు అస్సలు ఒప్పుకోడు. అది జరిగే పని కాదండి. శ్రమల తర్వాతే ఆశీర్వాదం, ట్రైనింగ్ తర్వాతే ఉద్యోగం, శ్రమల తర్వాతే దీవెన, శ్రమల తర్వాతే గొప్ప హెచ్చింపు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి శ్రమనందు ఉండుట నాకు మేలాయును అంటున్నాడు. ఇంకా ఏమన్నాడు నేర్చుకుందాం వచ్చేవారం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు దేవా మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించడానికి మాకు సహాయించి వాక్య ప్రకారమైన బ్రతుకులతో
మేము ఫలించడానికి సహాయం. ప్రతి క్రైస్తవుడికి నీ మనస్సు తెలియాలి, ప్రతి క్రైస్తవుడికి నీ హృదయం తెలియాలి, ప్రతి క్రైస్తవుడికి నీ చిత్తం ఏంటో తెలియాలి, ప్రతి క్రైస్తవుడికి నీ ఆలోచనలు ఏంటో తెలియాలి, ప్రతి క్రైస్తవుడికి నీ తలంపులేంటో తెలియాలి, ప్రతి క్రైస్తవుడికి వారి జీవితాల్లో నువ్వు పెడుతున్నటువంటివి అవి ఏవైనా సరే, ఇస్తున్నవి ఏవైనా సరే, అనుమతిస్తున్నవి ఏవైనా సరే, ఏ కారణం చేత వాటిని నువ్వు వారికి ఇస్తున్నావు అన్న సంగతి తెలియాలి తండ్రి. పరిస్థితులు మాకు అర్థమవ్వాలి ప్రభువా. అయ్యా, నువ్వు అన్యాయస్తుడు కాదనే సత్యాన్ని మేము చాలా జాగ్రత్తగా ఎరగాలి. దావీదు అంటున్నాడు, న్యాయమే నువ్వు నన్ను శ్రమపరచడం, నువ్వు నన్ను శ్రమపరుస్తున్నావు అంటున్నాడు. సౌలు నన్ను శ్రమపరచటం లేదు, నువ్వు నన్ను శ్రమపరుస్తున్నావు అంటున్నాడు తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభువా నాయన, మేము తెలుసుకోవాలి ఎవరి వలన మేము ఏది అనుభవిస్తున్నామో అది ఎవరి వలన అనుభవిస్తున్నాము, ఏది పొందుకున్నామో అది ఎవరి వల్ల పొందుకున్నాం. నీ చిత్తం లేకుండా, నీకు తెలియకుండా ఏది, అది మంచి అయినా అది చెడైనా ఏది కూడా మాకు రాదు కదా నాయన నీకు. అయ్యా, ఇదిగో ప్రభువా నాయన, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఈ శ్రమలలో నేను చాలా నీ కట్టడలు నేర్చుకుంటున్నాను, ఈ శ్రమలలో నేను చాలా నీ విధులు నేర్చుకుంటున్నాను, ఈ శ్రమలలో నేను చాలా నీ యొక్క దేవ ఆజ్ఞలు నేర్చుకుంటున్నాను. ఈ శ్రమలలో నేను అంతకుముందు అయితే శ్రమలు రాకముందు నేను త్రోవ తొలగిపోయి ఉన్నాను, త్రోవ తప్పి ఉన్నాను. శ్రమలు వచ్చిన తర్వాత నీ వాక్యానుసారంగా నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటున్నాను. ఎంత అద్భుతమైన మాటలు తండ్రి. ఎంత గొప్పగా నీ మనసును ఎరిగినవాడుగా ఉన్నాడు దావీదు, ఎంత గొప్పగా నీ హృదయాన్ని ఎరిగినవాడుగా ఉన్నాడు. ఏ ఒక్క మాట తన ప్రార్థనలో ఎప్పుడూ తప్పుగా చేయలేదు. నాకు ఎందుకు ఈ శ్రమ పెట్టావు, నేను అనుభవించడానికి, ఈ శ్రమలు నేను అనుభవించడానికి కారణం ఏంటి, ఇది అన్యాయం కదా, ఏ పాపం చేశానని, ఏ దోషం చేశానని, ఏ తప్పు చేశానని, ఏ అపరాధం చేశానని, ఏ నీకు ఆయాసకరమైన క్రియలు నాలో ఏ ఉన్నాయని ఇలాగ నన్ను శ్రమపరిచావు, ఇలా నన్ను శోధిస్తున్నావు, ఇలా నన్ను నలిపేస్తున్నావు, ఇలా నన్ను సౌలుకి చేతికి ఎందుకు అప్పగించావు, ఎందుకు ఈ కష్టం పెట్టావు, ఈ రోగాలు నేను అనుభవించలేకపోతున్నాను, అసలే ప్రాణభయంతో ఉన్నానంటే ఈ రోగాలు దేవా ఎంతో దారుణంగా అనుభవించవలసి వస్తున్నాను. నా పాపాలను బట్టే నాయన ఈ రోగాలు, నా పాపాలను బట్టే నా ఎముకలు పనిచేయట్లేదు, నా పాపాలను బట్టే దేవా కంపు కొడుతుంది నా ఒళ్ళు, నా పాపాలు నా దోషాలను బట్టే నా ఆరోగ్యం క్షీణించిపోయింది, స్వస్థత నాకు కొంచెము కూడా లేదు. ఎంత అద్భుతమైన ప్రార్థన దావీదు ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన అయినా దావీదు ప్రార్థన. అందుకనే నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా మనసును ఎరిగినవాడు అన్నావు. అందుకే తండ్రి, ఈరోజు నీ మనస్సును ఎరిగిన వారుగా మేము ఉంటున్నామా లేదా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా మేము ఉంటున్నామా లేదా, నీ గురించి పరిపూర్ణ అవగాహన మాకుందా లేదా, నీ గుణలక్షణాలు మాకు తెలుసా తెలియదా, మా మనోనేత్రాలు వెలిగించబడ్డాయా వెలిగించబడలేదా, మా హృదయాలకు నీ గురించి ఎంతవరకు తెలిసింది, నీ గురించి మేము ఎంతవరకు నేర్చుకున్నాం అన్నది మాకు తెలియాలి తండ్రి. నాయనా, ఒక్క మాట కూడా నువ్వు నాకు అన్యాయం చేసావు అని అనలేదు, ఒక్క మాట కూడా ఏ పాపం చేశానని నన్ను ఇలాగా నలుపుతున్నావు, శ్రమపరుస్తున్నావు అనలేదు. కానీ నా పాపాలే, నా పాపాలే, నా పాపాలే, నా పాపాలే. ఎంత గొప్ప భక్తుడు నాయన దావీదు. అందుకనే అంతగా హెచ్చించావు, అందుకనే ఎంతో ఉన్నతమైన స్థానంలో అతన్ని పెట్టావు నాయన. ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి, మేము కూడా పరిపూర్ణమైన జ్ఞానము కలిగి జీవించుటకు సహాయం, సంపూర్ణమైన జ్ఞానము, వివేకము, వివేచన మేము కలిగి ఉండటకు సహాయం, నీ మనసు పరిపూర్ణంగా ఎరిగిన వారిగా మేము ఉండడానికి సహాయించే, నీ గుణలక్షణాలు మాకు అర్థమవ్వాలి తండ్రి. మా మనోనేత్రాలు వెలిగించబడాలి నాయన. మా మనోనేత్రాలు గుడ్డితనం కలగజేశాడు దుష్టుడు, ఆ గుడ్డితనంతోనే జీవించేస్తున్నాం, ఆ గుడ్డితనంతోనే క్రైస్తవ్యాన్ని కొనసాగించేస్తున్నాం. కానీ మనోనేత్రాలు వెలిగించబడాలి. నువ్వు తెరిస్తేనే మనోనేత్రాలు వెలిగించబడతాయి. నీ జ్ఞానం నువ్వు మాకు దయచే, నీ వివేకం నువ్వు నాకు దయచే, నీ వివేచన మాకు దయచే, నీ తెలివి మాకు దయచే, నీ మనస్సు గ్రహించే మనస్సు మాకు దయచే తండ్రి. మా మనస్సు నీ మనస్సును గ్రహించలేకపోతుంది నాయన.
నీ మనస్సును గ్రహించే మనస్సు మాదైతే అప్పుడు నీది మాది ఏక మనస్సు అవుతుంది తండ్రి. గ్రహించే మనస్సు మాకు దయచే తండ్రి. నీ చిత్తాలు, నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలు, నీ తీర్పులు, నీ కార్యాలు అన్నీ మాకు అర్థమవ్వాలి ఎప్పటికప్పుడు. ఒక మేలు చేసావంటే అది ఎందుకు చేసావు, ఒక కీడు వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఉన్న కారణం ఏంటి మాకు తెలియాలి తండ్రి. లేకపోతే మేము చేసే ప్రార్థనలు చాలా తప్పు ప్రార్థనలు చేసేస్తాం తండ్రి. అలాంటి జ్ఞాన హృదయాలు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.